హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడడానికి రెడీ అయిపోయాం. దట్ ఈస్ ఫర్ ద జూన్ 26th. ఓకేనా, 26th జూన్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూపీఎస్సీ చదవాలి, ఐఏఎస్ అవ్వాలి అని కలలుగంటున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా హిందూ అనాలిసిస్ అనేది తప్పనిసరి. అలాంటి ఒక హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో అర్థమయ్యే విధంగా మీకు అందించడానికి ఎప్పుడు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది వెనకాడదండి. అంతే క్వాలిటీతో మీకు సబ్జెక్ట్ అనేది అందిస్తూ వస్తున్నాం. సో కైండ్లీ మీ యొక్క సపోర్ట్ ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో ఎల్లప్పుడూ కూడా ఇంతే అద్భుతంగా మీరు సపోర్ట్ చేస్తూ వస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఓకేనా, సో అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి చాలా 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 థ్యాంక్స్. యువర్ వాల్యుబుల్ కమెంట్స్, మీ యొక్క ఆన్సర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ అన్న. ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటేనే దట్ ఈస్ యువర్ గ్రోత్. అది మీరు తప్పు పెట్టారా సరైనది పెట్టారా పక్కన పెట్టండి, మనము ప్రయత్నించాలి. మన ప్రయత్నమే ఫలితం అవుతుంది. సో ఆ ఫలితానికి మీరు ఆశిస్తూ మీరు చేస్తున్న విషయాన్ని ఐ అప్రిషియేట్ ఎవ్రీ టైం, దిస్ టైం ఆల్సో. అలాగే మనము కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారిగా మన కోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో మనము స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ సక్సెస్ అవ్వాలి అనే దానికోసం తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య పెంచడానికి మనం ఏంటంటే క్వాలిటేటివ్ ఇనిషియేటివ్స్తో మీకోసం అనేది మనం వస్తూ ఉన్నాం. ఓకేనా, సో అందులో భాగంగా మీకోసం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలా అనేది మీకు చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రారంభ దశలో ఇంతవరకు నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తెలియదు, సిలబస్ కవర్ కాలేదు, నాకు సిలబస్ కవర్ చేస్తూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలి అని ప్రారంభ దశలో ఉంటున్న స్టూడెంట్స్కి ఈ కోర్స్ ఉన్నాను. సో అంటే మనము జూనియర్స్ అనుకుందాం, అంటే జూనియర్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అనుకుందాం. ఇక్కడ సీనియర్స్ అనమాట. అంటే మీరు సిలబస్లు కంప్లీట్ చేసి అశోక్ నగర్లో, హైదరాబాద్లో, ఇలా ఢిల్లీలో కూడా కొందరు ఉంటారు. మీరంతా కూడా ఏంటంటే సిలబస్లు అయిపోయి చదివేశారు, అన్నీ అయిపోయి, కాకపోతే ఖాళీగా ఉన్నట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది, చదవడానికి మోటివేషన్ ఉండదు. అలాంటి వారికి ఆన్సర్ రైటింగ్ రాస్తే చాలు, రెగ్యులర్గా వీక్లీ టెస్ట్ ఉంటే చాలు, అద్భుతంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్తో ఉంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఈ యొక్క అవకాశం, ఎందుకంటే మన కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి యూపీఎస్సీ మీ టెస్ట్ సిరీస్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఈ యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే మనం ఇయర్ లాంగ్ కండక్ట్ చేయబోతున్నామో దానికి మీకు పర్సనలైజ్గా గైడెన్స్షిప్ కానీ మెంటార్షిప్ అనేది ఏంటంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారే మీకు అందిస్తారనమాట. ఓకేనా, ఆల్ ఇండియా ర్యాంకర్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవారే మీకు దీనికి మెంటార్షిప్ కానీ గైడెన్స్ అనేది అందించడానికి కూడా మీకు అవైలబుల్లో ఉంటారు. సో అందుకోసం మీరు జాయిన్ అవ్వాలనుకున్నారంటే ఇతర ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారనమాట. ఇందులో మీకు ఎస్ఏ జనరల్ స్టడీస్ అంతా కూడా 5 పేపర్స్ అనేది ఉంటుంది, అన్నీ కూడా కండక్ట్ చేస్తాం. వీక్లీ టెస్ట్ ఉంటాయి, దాంతోపాటు అనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఉంటుంది. మోడల్ ఆన్సర్స్ కూడా అందిస్తూ ఉంటారు. సో ఇక్కడ అందిస్తున్న ఇది. సో ఇది ఎవరికి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి మీరు ఇంకా ఎగ్జామ్స్ ఒకటే రాసుకుంటూ ఉన్నారంటే మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో ఉంచుతూ ఉంటారు, దానికి ఇది. సో అలాగే ఇక్కడ ఈ కాన్సెప్ట్లోకి వచ్చాము అంటే చూడండి, 1st జూలై నుంచి కూడా మనం ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందిస్తున్నాం. డైలీ మీకు ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ ఉంటుంది. సో ఇది ఆన్లైన్ పద్ధతిలో కావాలనుకుంటున్న వారికి 10,000 రూపీస్, ఆఫ్లైన్ హైదరాబాద్లో వచ్చేసి 15,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో వారు ఈ యొక్క కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్కి పర్సనలైజ్డ్గా నేనే మీకు ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మీకు ఇతర డౌట్స్ ఏమున్నా కానీ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కోర్స్ తీసుకున్నారు అంటే మీకంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అన్నీ కూడా మనం ఇందులో అందిస్తున్నాం. ఒక క్వాలిటేటివ్ ఆన్సర్ ఎలా రాయాలని ప్రతిరోజు సిలబస్లు వారీగా, అంటే ఏంటంటే మనము ఒక సిలబస్ ఇస్తాం, దాన్ని మీరు చదువుకుంటారు, అందులో ఒక క్వశ్చన్ ఇస్తాము, మీరు రాస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మళ్ళీ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ అనేది ఏంటంటే మేము పర్సనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే దిస్ ఈస్ హౌ 2-way ఇంటరాక్షన్స్, ఒకసారి వినడం కానీ రాయడం కానీ అన్నీ ఒక ప్రొసీజరల్గా అనేది మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ వాట్ అబౌట్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నాం. ఆఫ్లైన్లో మీకు హైదరాబాద్ మరియు వైజాగ్, ఎక్కడైనా హైదరాబాద్ మరియు వైజాగ్లో మనం కోర్సెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము.
యూపీఎస్సీ ఇన్ఫినిటీ రూపంలో 1 జూలైకి అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ముడిపడి ఉండాలనుకున్నారో వారికి ఓకేనా ఫీజ్ అనేది 80,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు నెలసరి 10,000 కట్టుకుంటూ కూడా ఈఎంఐ పద్ధతిలో కోర్స్ తీసుకోవచ్చు. సింగిల్ టైం పేమెంట్ చేసిన వారు 70,000 పే చేసుకోవచ్చు. ఫీజ్ వ్యాలిడిటీ అనేది మీకు 30th జూన్ వరకు ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న ఫీ స్ట్రక్చర్ తర్వాత 1 జూలై నుంచి కూడా మీకు ఫీ స్ట్రక్చర్లో 20,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారో వారంతా కూడా త్వరగానే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు జాయిన్ అన్నమాట. తర్వాత తీసుకుంటున్నాము అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది 1 జూలైకి అంతా కూడా ఏంటైనా సో ఆన్లైన్ పద్ధతిలో జాయిన్ అవ్వాలనుకున్న వారికి 60,000 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే 5,000 నెలసరి కట్టుకుంటూ కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అన్నమాట. 50,000 రూపీస్ మీకు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సింగిల్ టైం పేమెంట్కి 10,000 డిస్కౌంట్ అందిస్తారు. సో 1 జూలై నుంచి 10,000 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో అలాగే రోజు మనము ఒక క్వశ్చన్ అనేది మనం చదువుతూ ఉన్నాము ప్లాన్ చేసుకొని. అలా చాలామంది ఒక మంచి కమెంట్స్ అనేది చేశారు. రియల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ యువర్ రెస్పాన్స్ అన్న. చాలా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి రైట్ ఆన్సర్స్ అనేది ఇచ్చారు. సో దీనికి రైట్ ఆన్సర్ అనేది సో చూడండి ఆల్ 3 ఓకేనా. సో కొంతమంది కొన్ని ఓకేనా మిస్టేక్స్ కూడా చేశారు. ఇగ్నోర్ దట్ నాన్న. మీరు మిస్టేక్ చేస్తున్నారంటే నేర్చుకోండి, బట్ పార్టిసిపేషన్ ఆపకండి. ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం చేసిన ఆన్సర్స్ అంతా కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ క్వశ్చన్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనేది అందరికీ తెలుసు ఏంటిది, అది ఖచ్చితంగా ఏంటని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అని. సో అందువల్ల ఏంటంటేనన్నా సో 1 కరెక్ట్ అయినప్పుడు ఏంటంటే నన్ అనేది మీకు పోతుంది. ఇప్పుడు 3 ఆప్షన్లో ఒకటి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ గో అండ్ ప్రొసీడ్ అన్నమాట. తర్వాత తీసుకున్నారు అంటే సో చూడండి క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే సో చూడండి ఇక్కడ దీస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ ఏఆర్టీ. సో ఏఆర్టీలో అంటే స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ తీసుకున్న తర్వాత వాటిని వాళ్ళు స్టోర్ అనేది చేస్తారు. దాన్ని ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో స్టోర్ చేస్తారు. దాన్నే మనం ఏమంటాం క్రయో ప్రిజర్వేషన్ అంటాం. సో అందువల్ల ఈ పాయింట్ కూడా కరెక్టే. ఎప్పుడైతే 2 కరెక్ట్ అయిపోయిందో ఈ ఆన్సర్ని ఎలిమినేట్ చేసేస్తాను. సో ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటి సో డైరెక్ట్గా నెక్స్ట్ది సో ఇన్సెమినేషన్. సో ఇంట్రా యూటరిన్ ఇన్సెమినేషన్ అనేది కూడా ఏంటంటే రిప్రొడక్టివ్ ప్రాసెస్లో జరుగుతుంది. కాబట్టి దిస్ వన్ ఇస్ ఆల్సో రైట్. వెన్ 3 ఆర్ రైట్ యూ గో ఫర్ ద ఆన్సర్ ఆల్ 3. ఎందుకు సార్ ఎలిమినేట్ చేయకుండా నాకు 3 తెలిస్తే నేను ఆన్సర్ చేస్తాను కదా సార్ అంటే చూడండి కొన్ని సమయాల్లో మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే రిస్క్ అంటే ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది మనము క్వశ్చన్స్ అనేది రిక్వైర్డ్ క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నప్పుడు రిస్క్ అనేది కూడా క్యాల్కులేటివ్ రిస్క్గా ఉండాలి. ఎప్పుడైతే 2 ఎలిమినేట్ చేశానో నాకు రెండిట్లో ఒకటి గెస్ట్ చేసినప్పుడు పాసిబిలిటీ 50-50 ఉంటుందన్నమాట. సో 50-50 ఉన్నప్పుడు ఐ కెన్ టేక్ ద రిస్క్ అన్నట్టు ఉంటుంది. సో అంటే మనం రిస్క్ తీసుకున్నప్పుడు కూడా ఊరికే గెస్ట్ చేయకూడదు కదా, అందుకని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చామంటే ఆ రిస్క్ అనేది క్యాల్కులేటివ్ రిస్క్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూ కెన్ గో ఫర్ దట్. ఇవి మాత్రమే కాకుండా మీరు స్పర్మ్ డొనేషన్ ఏదైతే ఉంటుందో ఓకేనా, స్పర్మ్ డొనేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటి ఏఆర్టీలో ప్రాసెసే అనమాట. స్పర్మ్ డొనేషన్ కూడా ఏఆర్టీలో ప్రాసెస్. తర్వాత ఏంటంటే చూడండి మనం ఏంటంటే ఊకైట్ డొనేషన్ అంటారు ఓకేనా, ఊకైట్ అంటారు. సో యూకైట్ డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ విల్ కమ్ అండర్ ద సో కాల్డ్ ఏఆర్టీ టెక్నిక్స్. తర్వాత ఏంటంటే ఇంకోటి సరగసి ఓకేనా. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న టర్మ్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చెప్పాను. క్లాస్ వినిన తర్వాత దాన్ని ఆన్సర్ అటెంప్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. సో క్లాస్ నీట్గా వినండి, దానికి తగినటువంటి క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్. సో ఇంకా మల్టిపుల్ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా. బట్ ఏంటంటే కంటెంట్ డిలే అయిపోతున్న టైము, అందుకనే నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ పేస్ చేయలేకపోతున్నాను. బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టు మై మ్యాక్సిమం అన్న. ఎందుకంటే చూడండి ఐ కెన్ గివ్ ఒక 5 క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటాను, బట్ వర్క్ డిలే అయిపోతుంది నాకు. అందుకనే నేను అంటే కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకనే అది చేయలేకపోతున్నాను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఓకేనా. సో దిస్ ఇస్ ద బ్యూటీ. సో అలాగే ఏంటంటే నేను సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను నిద్రపోతూ ఉన్నాను ఓకేనా. సడన్గా నిద్ర లేచి చూస్తే ఏంటంటే ఎక్కడో ఈజిప్ట్లో లేచినట్టున్నాను ఓకేనా. సో అలా ఈజిప్ట్లో లేస్తే సడన్గా ఏంటంటే అక్కడ ఇద్దరు సాంగ్ పాడుతున్నాను. ఏ దోస్తి హమ్ నై చూడంగి అన్నట్టు. ఎవరబ్బా అని చూస్తుంటే ఒకవైపు మన ఇండియన్ పిఎం మోడీ గారు, ఇంకోవైపు ఏంటంటే సో సిసి. హూ ఇస్ దట్ సిసి? సో సిసి వచ్చేసి చూడండి సో అబ్దల్, సో ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసి అబ్దల్ ఫతేహ్ ఎల్ సిసి. కైరో అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ ఓకేనా. అంటే వీరిద్దరూ కూడా ఏంటంటే మన ఫ్రెండ్షిప్ని స్ట్రాటజికల్ ఫ్రెండ్షిప్గా మారుద్దాము.
ఒక స్ట్రాటజికల్ రిలేషన్షిప్గా మారుద్దాము అనే విధంగా డిస్కస్ చేసుకుంటూ ఏంటంటే సో ఇక్కడ ఏంటి పిఎం మోడీ గారు గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాని విజిట్ చేస్తూ వీళ్ళిద్దరు కూడా అక్కడ తీసుకుని ఫోటో తీసుకున్నారు. సరే హాయ్ చెప్పి పోయి పాపం మన యొక్క ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ అయిన సిసిని అడిగితే వారు మన మోడీ గారికి గొప్పతనాన్ని వివరిస్తున్నారు. దేని గురించి? గిజాలో ఉండే పిరమిడ్ గురించి. దేని గురించి నాన్న? గిజాలో ఉండే పిరమిడ్ గురించి. ఇది మీకు హిస్టరీ అండ్ కల్చర్లో, జాగ్రఫీలో మీకు ముఖ్యంగా వస్తుంది. హిస్టరీలోను జాగ్రఫీలోను లొకేషన్గా మీకు వస్తుందన్నమాట ఈ గిజా పిరమిడ్ అనేది. సో దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ వీళ్ళు అనుకున్న స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఏమనుకున్నారు అనేది మనం నెక్స్ట్ స్టోరీలో వస్తాం, అంటే ఇదే కంటెంట్లో కంటిన్యూషన్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హిస్టారికల్గా గిజా అనే పిరమిడ్లో ఉంటున్న ఆ యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉంటున్న ఎల్ సిసి, ఓకేనా, ఎల్ సిసి, ఫతే ఎల్ సిసి, సో ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారు అనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గిజా, ఓకేనా, గిజా అనేది ఏంటంటే అది ఒక ప్లేస్ యాక్చువల్లీ, ఓకేనా. సో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అంటారు, ఓకేనా. సో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అంటారు. సో ఈ ప్రాంతంలో ఏంటంటే ఏన్షియంట్ హిస్టారికల్ ఈజిప్షియన్ చరిత్రలో, ఓకేనా, చరిత్రలో 3 పిరమిడ్లు అనేది చాలా 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 ఇంపార్టెంట్ పిరమిడ్స్ అనమాట. సో అందులో ఏంటంటే ఈ గిజా వన్ ఆఫ్ ఇట్, ఓకేనా. సో గిజానే మనం ఏమంటారు అంటే జనరల్గా గ్రేట్ పిరమిడ్ అంటారు, ఓకేనా. గిజాని ఏమంటారు? గ్రేట్ పిరమిడ్ అంటారు, ఓకేనా. గ్రేట్ పిరమిడ్, ఓకేనా, గ్రేట్ పిరమిడ్ అని కూడా అంటారు. సో ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పిరమిడ్స్లో ఇది ఒకటి. ఇది మాత్రమే కాకుండా ఇంకొక పిరమిడ్ కూడా చాలా ఫేమస్, పిరమిడ్ ఆఫ్ కుఫు, ఓకేనా. ఇది కుఫు అనేది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఏన్షియంట్, అన్నిటికన్నా కానీ పురాతనమైన, ఓకేనా, ఏన్షియంట్ పిరమిడ్ అనమాట, ఓకేనా. ఏన్షియంట్ పిరమిడ్ అది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పిరమిడ్స్లో ఇవి వస్తాయన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ గిజా పిరమిడ్ అనేది మనం తీసుకున్నాం కదా. సో ఈ గిజా పిరమిడ్ అనేది గిజా ప్లాట్యూలో లొకేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు గిజా ప్లాట్యూ ఎక్కడుందంటే జాగ్రఫికల్గా మీరు గుర్తుపెట్టాలి, ఎక్కడంటే దట్ ఈస్ ఇన్ ద ఈజిప్ట్. సో ఇక్కడ సో జాగ్రఫికల్గా కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను అది. తర్వాత ఇవంతా కూడా వెస్ట్ సైడ్ ఆఫ్, ఓకేనా, వెస్ట్ బ్యాంక్ అంటారు, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ది నైల్ నది యొక్క, ఓకేనా, నైల్ రివర్ ఏదైతే ఉంటుందో దానికి వెస్ట్ సైడ్ అనేది లొకేట్ అనేది అయ్యి ఉంటుంది, ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఇది కట్టింది ఎవరు అంటే, సో దీన్ని కట్టింది ఎవరు అంటే, సో గిజా పిరమిడ్ ఏదైతే ఉంటుందో ఆ గిజా పిరమిడ్ని కట్టిన వారంటే కుఫు అని అంటారు. ఏమంటారు? కుఫు అని అంటారు. సో కుఫు అంటే ఏంటి? చియోప్స్, ఓకేనా, చియోప్స్ అని అంటారు. సో వారెవరు అంటే ఈజ్ ద సెకండ్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్, ఓకేనా, సెకండ్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్, అంటే ఈజిప్ట్ని పరిపాలిస్తున్న ముఖ్యమైన రాజుల్లో వీరు ప్రముఖులు అన్నమాట, కుఫు, ఓకేనా, ఈజిప్ట్. ఇది కూడా ఏంటంటే 4th డైనాసిటీలో, ఓకేనా, 4th డైనాసిటీలో సుమారుగా ఏంటంటే ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం అనమాట, అంటే సుమారుగా 2575 BC ఆ టైంలో ఏంటంటే క్రీస్తు పూర్వం అనేది వీరు దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. సో ఇదంతా కూడా, ఓకేనా. సో ఆ టైంలో పరిపాలించిన రాజు, ఇది కట్టింది ఏంటంటే 2560 BC, ఓకేనా, ఆ టైంలో అనేది కన్స్ట్రక్ట్ అనేది చేశారు. సో ఇక్కడ దీన్ని ఫస్ట్ చూసింది ఎవరు అంటే పిరమిడ్స్ అనేది ఖచ్చితంగా అంటే ఎక్స్కవేట్ అనేది చేస్తారు. సో అంటే ఫస్ట్ ఎక్స్కవేట్, ఓకేనా, ఫస్ట్ ఎక్స్కవేట్ అంటే ఫస్ట్ దీన్ని కనుగొనింది ఎవరు అంటే, సో యాక్చువల్గా ఏంటంటే సో మోడర్న్ టెక్నిక్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని అప్పుడుంటున్న బ్రిటిష్కి చెందిన ఆర్కియాలజిస్ట్, ఓకేనా, బ్రిటిష్కి చెందిన ఆర్కియాలజిస్ట్ అయిన విలియం మాథ్యూ ఫ్లిండర్స్ పియర్చర్, ఓకేనా. సో సర్ విలియం అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సర్ విలియం మాథ్యూస్ అని గుర్తుపెట్టుకోండి, దట్ విల్ బీ హెల్ప్ యూ. ఫుల్ పేరు కావాలంటే నేను రాస్తున్నాను, బట్ అంత పేరు ఎవరు గుర్తుపెట్టుకోలేరు, అది కూడా కఠినమే. మనకు కూడా ఎగ్జామ్లో ఇలాంటివి అడగరు కాబట్టి జస్ట్ తెలుసుకుంటే బెటర్. సో వీరు ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1880లో, ఓకేనా, 1880 ఆ టైంలో అనేది చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇది అడుగుతారా అనేది ఏ ఒక్క టీచర్ చెప్పలేదు నాన్న. ఈ విషయాన్ని నమ్మండి, ఈ ఆల్ ఓవర్ ఇండియా ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ చెప్తూనే ఉంటారు, కానీ స్టూడెంట్స్ అన్నిటినీ వినాల్సిందే, కానీ ఏది యూపీఎస్సీలో ఇలాగే అడుగుతారనే సిద్ధాంతం లేదు. ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ రావడంతో ప్రతి ఒక్క టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, సో వాళ్ళు కూడా ఏంటంటే గెస్ట్ చేయని ఊహించలేనటువంటి పేపర్ అనేది వచ్చింది. సో ఇది అందరికీ వర్తిస్తుంది, ఎక్స్పర్ట్స్, సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా చెప్తారు, వాళ్ళు చదివిన పద్ధతులను మీకు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు, కానీ రియల్గా చదవాల్సింది ఎవరంటే ఇంకెవరో కాదు, మీరు మాత్రమే.
రియల్గా ఫైట్ చేయాల్సింది ఎవరంటే మీరు మాత్రమే. సో ఇది వాస్తవం అండి. సో చెప్పే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, కానీ మీరు ప్రయత్నించి చదివితే ఏదైనా సాధించవచ్చని మీరు నమ్ముకొని మీరు కష్టపడాలి. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే ఐఎమ్ ప్రొవైడింగ్ మ్యాక్సిమం కంటెంట్. అందుకని ఇలాగే అడుగుతారు, ఇదే అడుగుతారు అనేది చెప్పలేం. అందుకే మనం అన్నీ చదువుకోవడం అనేది శుభ్రంగా నీట్గానే చదువుతున్నాం. ఆ ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఐ నీడ్ టు టెల్ యూ ఇన్ పర్సనల్ అనుకోండి. ఓకేనా. నా మనసుకు నచ్చింది మీకు ఒకటి పర్సనల్గా చెప్పాలంటే ఇదే. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పిరమిడ్స్ అనేది ఏంటంటే బ్లాక్స్ ఆఫ్ స్టోన్స్, అంటే పెద్ద పెద్ద రాళ్ళను ఒక్కొక్క బ్లాక్గా పేర్చుకుంటూ ఏంటంటేనన్నా వాళ్ళు సో అలా కట్టడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏంటంటేనన్నా సో ఈ పిరమిడ్ అనేది సో ఇక్కడ ఈ గిజా పిరమిడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న ఈజిప్ట్లోనే లార్జెస్ట్ పిరమిడ్గా కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా. లార్జెస్ట్ పిరమిడ్ అని చెప్తారు. సో అందులో ఏంటంటే దీని యొక్క హైట్ తీసుకున్నట్టే ఎంత లార్జెస్ట్ అంటే దీని యొక్క హైట్ వచ్చేసి 479 ఓకేనా 479 ఫీట్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే దీని యొక్క బేస్ అంటే ఎత్తు మనం తీసుకున్నాం. తర్వాత బేస్ చూసుకున్నారు అంటే సుమారుగా 754 ఓకేనా 754 ఫీట్ అనేది ఉంటుంది. అంటే ఎత్తు కన్నా కానీ సో స్థల వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎలా కట్టుందంటే బ్లాక్స్ ఆఫ్ స్టోన్స్. ఓకేనా. బ్లాక్స్ ఆఫ్ స్టోన్స్ రాళ్ళ యొక్క స్టోన్ ఓకేనా బ్లాక్స్తో కట్టుంటారు. అది ఎలాంటి రాక్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రానైట్ ఓకేనా. మోస్ట్లీ అంటే గ్రానైట్ ఓకేనా. ఇంటీరియర్ చాంబర్స్ ఇవన్నీ కూడా గ్రానైట్ కానీ శాండ్ స్టోన్స్ కానీ వీటిని కలెక్ట్ చేసుకునేసి వాళ్ళు కట్టుంటారనమాట. సో ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉపయోగిస్తారు. గ్రానైట్ స్టోన్స్ ఉపయోగిస్తారు. లైమ్ స్టోన్ బ్లాక్స్ కూడా వీటిలో ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. వాటితో వీటిని పిరమిడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకేనా. దట్ ఈస్ వాట్. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఈ పిరమిడ్ దాని యొక్క గొప్పతనాలు ఇవన్నీ కూడా మన మోడీ గారికి పాపం ఎల్సిసి అనేవారు వివరించడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఓకేనా. సో ఈ పిరమిడ్స్ 3 ఉన్నాయని చెప్పాను కదా. సో ఒకటి అంటే కుఫు అని అంటారు, ఇంకోటి కాఫ్రే అంటారు ఓకేనా, ఇంకోటి కాఫ్రే పిరమిడ్ అంటారు, ఇంకోటి అంటే మెన్కౌరే. ఎవరంతా కూడా టూరిజం వెళ్ళి అంతా తిరగాలనుకుంటున్నారో సో వారంతా కూడా ప్రపంచ యాత్రికుల్లాగా పోయి వెళ్ళి సో తిరిగి రండి. ఓకేనా. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద పిరమిడ్స్ దట్ యు విల్ లెర్న్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటేనన్న సో మోడీ గారి విజిట్ అక్కడికి మన యొక్క సో కాల్డ్ ఈజిప్ట్కి ఎండ్ అవుతుంది. సో ఆ విజిట్ యొక్క హైలైట్స్ మన హిందూ పేపర్లో రాలేదన్న, కానీ నేనైతే మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో రేపో ఎల్లుండో ఏ రోజో ఒక రోజు అయితే వస్తుంది న్యూస్ ఆర్టికల్లో. సో అప్పుడు చదవడానికన్నా కానీ ఇదే ఫ్లోలో చదివేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని నేనే మీకు చెప్పేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ ఓకేనా, ఇంపార్టెంట్ థింగ్స్ ఓకేనా, ఇంపార్టెంట్ విషయాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈజిప్ట్ విజిట్. అంటే ఈజిప్ట్ విజిట్ అయిన తర్వాత మన మోడీ గారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్న ముఖ్యమైన విషయాలు ఏంటి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా. సో దట్ ఈస్ వాట్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే లేదంటే మనం హైలైట్స్ అని చెప్పుకోవచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది రిలేషన్షిప్ కాదు నాన్న. సో ఇప్పుడు పోయిన మీటింగ్లో వస్తున్న అవుట్కమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ అవుట్కమ్స్లో తీసుకున్నారు అంటే చూడండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటేనా మోడీ గారికి ఓకేనా. సో మోడీ గారికి ఏంటంటేనా సో ఆర్డర్ ఆఫ్ నైల్. సో ఆర్డర్ ఆఫ్ నైల్ ఓకేనా. పిఎం మోడీ అని అర్థం, మళ్ళీ కొందరు హట్ అయిపోతారు ఓకేనా. ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఓకేనా. ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే ఒక బిరుదు అనేది ఇవ్వడం చేయండి ఓకేనా. సో ఒక అవార్డ్ ఏంటిది అవార్డ్గా అనేది ఇస్తున్నారన్నమాట. క్లియర్ కదా. సో ఈ అవార్డ్ అనేది సో హైయెస్ట్ హానర్గా చెప్పచ్చు. అంటే ఈజిప్ట్లో ఇస్తున్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ హానర్గా అనేది ఎక్కువ ఓకేనా, అతిపెద్ద గౌరవంగా అనేది మనం భావించవచ్చు. అది మన పిఎం మోడీ గారికి ఇచ్చారు. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఏంటంటేనన్నా సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సో ఇండియా ఈజిప్ట్ ఓకేనా. ఇక్కడ నుంచి ఇండియా ప్లస్ ఈజిప్ట్ ఓకేనా. ఇండియా ప్లస్ ఈజిప్ట్ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మార్చారు. ఏంటది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో అంటే ఇంతకుముందు ఉన్న పార్ట్నర్షిప్ని ఇంకా మెరుగుపరుస్తూ మనం ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది మార్చాం. సో ఇప్పుడు మీకు ఒక గ్రౌండ్ బేస్డ్ వర్క్ అనేది నేను ఇస్తాను. ఏంటంటే కమెంట్ సెక్షన్లో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా ఏ దేశాలతో మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక్కసారిగా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయగలరు అనమాట. సో మళ్ళీ మీకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే డౌట్ వచ్చిందంటే ఏం లేదన్న, ఇది ఒక మ్యూచువల్ బెనిఫిట్ ఓకేనా. మ్యూచువల్ బెనిఫిట్ ఓకేనా. ఈ రెండు దేశాలు కూడా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే ఫారిన్ రిలేషన్షిప్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బాండింగ్ ఉంటున్నది ఇది. అంటే మ్యూచువల్ రిలేషన్షిప్ ఉంటుంది. ముఖ్యంగా అంటే పొలిటికల్ పరంగా ఓకేనా, పాలిటిక్స్ పరంగా, ఎకనామీ పరంగా, తర్వాత ఏంటంటే మనకి తీసుకున్న సెక్యూరిటీ పరంగా, కల్చర్ పరంగా, తర్వాత తీసుకుంటున్నారు అంటే టెక్నాలజీ పరంగా ఓకేనా. సో అన్ని క్రైటీరియాలు ఏంటి మ్యూచువల్ బెనిఫిట్ ఇస్తూ
డిప్లొమాటిక్ కోఆర్డినేషన్ ఇస్తూ, అంటే ఒక గుడ్ ఫ్రెండ్షిప్ని సూచిస్తుందని చెప్పుకోవచ్చు. దాన్నే మనం ఏమంటాం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటాం. సో ఆల్రెడీ మీకు వర్క్ ఇచ్చాను కాబట్టి ఆ విషయాన్ని మీరు చేయండి. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేశారు. మరి ఇండియా, ఈజిప్ట్ అనేవారు వీరిద్దరూ కూడా ఏ రంగాలలో ఏంటంటే ఈ యొక్క డీల్ అనేది కుదుర్చుకున్నారు అనేది మనం తెలుసుకున్నాం. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్, వేరే వేరే ఫీల్డ్స్లో ఏంటంటేనన్నా మనము సైన్ అని చేసాము. అందులో ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్. నేను మీకు ముందుగానే చెప్పాను, అగ్రికల్చర్ డిమాండ్ అనేది ఈజిప్ట్లో ఎక్కువ, మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ, ఈ డీల్ జరుగుతుంది. తర్వాత ఆర్కియాలజీ, కల్చర్ పరంగా జరుగుతుంది అనేది మొన్న నేను కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. అదే ఆర్కియాలజీ పరంగా సైన్ చేశారు. తర్వాత యాంటిక్యూటీస్ కూడా, ఓకేనా, యాంటిక్యూటీస్ కూడా ఏంటంటే ఇది కూడా మీకు కల్చర్ పరంగానే వస్తుంది. తర్వాత ఏంటంటేనన్నా సో లా, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే కాంపిటీషన్ లా, అంటే బిజినెస్ పరంగా, ఓకేనా, బిజినెస్ పరంగా ఇతర విషయాల పరంగా ఏంటంటే రెండు దేశాల మధ్య సైన్స్ అనేది చేశారు. దిస్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత ఏంటంటేనన్నా మన ఇండియన్ పిఎం, ఓకేనా, ఇండియా యొక్క పిఎం గారు ఏంటంటే ఒక ఫార్మల్, ఓకేనా, ఇండియన్ పిఎం అంటే మోడీ గారు ఏంటంటే ఒక ఫార్మల్ ఇన్విటేషన్ అనేది ఇచ్చారు, ఓకేనా, ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఆ ఇన్విటేషన్ దేనికి ఇచ్చారు, G20 సమ్మిట్ మనకి ఇండియాలో జరగబోతుంది కాబట్టి. G20 ఎప్పుడు జరగబోతుంది, సెప్టెంబర్లో జరగబోతుంది. చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి. సెప్టెంబర్లో న్యూస్ హల్చల్ రేగిపోతూ ఉంటుంది, మన పేపర్ మొత్తం కూడా దీనికి సంబంధితమైన. సో అది తర్వాత ఏంటంటేనన్నా సో మోడీ గారు, ఓకేనా, మోడీ గారు ఇంకొక ఓకేనా, విజిటెడ్ వచ్చేసి అల్ హకీమ్, ఓకేనా, అల్ హకీమ్ మాస్క్ ఏదైతే ఉంటుందో ఆ మాస్క్ను వచ్చేసి పిఎం మోడీ గారు విజిట్ చేశారు. ఎక్కడంటే కైరోలో క్యాపిటల్, ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క మాస్క్ అంటూ ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇది నేను చెప్తున్నప్పుడే చెప్తున్నాను, ఇది రిలేషన్షిప్ గురించి కాదు, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, అలాగే కొన్ని విషయాలు, ఓకేనా. సో మనకి చదవాలి అంటే సివిలైజేషన్స్, కల్చరల్ కోఆర్డినేషన్ గురించి. ఎందుకంటే ఈ అల్ హకీమ్ మాస్క్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకో ఉండాలి. ఎందుకంటే ఈ అల్ హకీమ్ మాస్క్ ఏదైతే ఉంటుందో ఈ మాస్క్ను వచ్చేసి 1970s నుంచి కూడా, ఓకేనా, ఈ మాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని 1970s ఆ కాలం నుంచి కూడా ఏంటంటే మన ఇండియాకి చెందిన, ఓకేనా, ఇండియాకి చెందిన దావూదీ బొహ్రా కమ్యూనిటీ అనేవారు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, అంటే రీకన్స్ట్రక్ట్ చేశారు. అంటే శిథిలమైన పరిస్థితిలో ఉన్నదాన్ని కాపాడి మళ్ళీ పునర్నిర్మాణం చేసి తర్వాత ఏంటంటేనన్నా వారు దాన్ని సక్సెస్ఫుల్గా అనేది దాన్ని ఇప్పుడు మెయింటైన్ కూడా వీళ్ళే చెప్తున్నారు. ఇండియాకి చెందిన దావూదీ బొహ్రా కమ్యూనిటీ అంటే ఇక్కడ ఏంటి, మన ఇండియాకి ఈజిప్ట్కి ఉంటున్న ఒక సంబంధాన్ని మనకి తెలుపుతుంది. సో ఇక్కడ నుంచి ఇండియా ఈజిప్ట్ సంబంధం గురించి మీరు రాస్తున్నప్పుడు వీళ్ళ గురించి కూడా రాయడం అనేది మీ క్వశ్చన్ని ఇంకా బెటర్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఇండియాకి చెందిన దావూదీ బొహ్రా కమ్యూనిటీ అంటే ఎవరు ఏంటి, సో వారంతా కూడా సో సపరేట్గా ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాం, ఓకేనా, ఇస్లాంలోనే ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాంలోనే ఒక రకమైన సెక్ట్ అనమాట. అంటే ఒక విషయమైన, అంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్ని ఫాలో అవుతుంటారు. అంటే వారు ఫాలో అయ్యే స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి, ఓకేనా, స్కూల్ ఆఫ్ థాట్లో సో సెవరల్ స్కూల్ ఆఫ్ థాట్స్ అనేది మనకు రిలీజియన్లో ఉంటుంది. అందులో వాళ్ళు ఫాలో అయ్యే స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఫతిమీ ఇస్మైలీ తయ్యిబీ, ఓకేనా, ఇస్మైలీ తయ్యిబీ స్కూల్ ఆఫ్ థాట్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే హిస్టరీ ఏం చెప్తుందంటే ఈ దావూదీ బొహ్రా కమ్యూనిటీ అనేవాళ్ళు ఒరిజినేట్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యారంటే వాళ్ళంతా కూడా అంటే ఈజిప్ట్ నుంచి ఆరిజినేట్ అయినట్టు చెప్తున్నారు, ఓకేనా. ఈజిప్ట్లో ఆరిజినేట్ అయ్యారు. ఈజిప్ట్లో ఆరిజినేట్ అయిన వాళ్ళు తర్వాత ఏంటంటేనన్నా ఏమన్, ప్రస్తుతం ఉంటున్న ఏమన్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఏంటంటే షిఫ్ట్ అయ్యారు. ఈజిప్ట్ నుంచి ఏమన్కి షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఏంటంటే ఒక 11th సెంచరీ ఆ కాలంలో, ఓకేనా, 11వ శతాబ్దం ఆ సమయాల్లో ఏంటంటే వీరంతా కూడా ఏంటంటే ఇండియాకి అనేది షిఫ్ట్ అయ్యారనమాట. సో 11th సెంచరీ ఆ టైంలో ఏంటంటే ఏమన్ నుంచి కూడా చాలామంది ఏంటంటే ఇండియా ఈ ప్రాంతాలంతా కూడా వారు షిఫ్ట్ అనేది అయ్యారు. సో అలా వారు ఏంటంటేనన్నా సో ఈ మాస్క్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఈ పేరు అల్ హకీమ్ మాస్క్ అనేది ఎలా వచ్చింది, ఈ అల్ హకీమ్ మాస్క్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడుంటున్న ఓకేనా అల్ హకీమ్ ఒక పర్సన్ ఉండేవారు ఆ టైంలో. ఆయన పేరు ఏంటంటే అల్ హకీమ్ బి అమ్ర్ అల్లా, ఓకేనా. సో ఇతను, సో హూ ఈస్ హీ, ఈ పర్సన్ ఎవరు అంటే హీస్ ఎ 16th ఫతిమిడ్ క్యాలిఫ్, ఓకేనా, 16th ఫతిమిడ్ క్యాలిఫ్ అనమాట. క్యాలిఫ్ అనే కాన్సెప్ట్ తెలుసా, ఎలాగైతే క్రిస్టియానిటీలో పోప్ అని అంటారో, మత గురువు అంటారో, అదే విధంగానే సో ఇస్లామిక్లో ఏంటంటే వాళ్ళ యొక్క మత గురువుగా అనేది అంతకుముందు అంటే ఒక రకంగా పొలిటికల్ అండ్ రిలీజియస్ హెడ్గా చెప్తారు.
వారిని అంటే క్యాలిఫ్ అని చెప్తారు. దిస్ ఈస్ వాట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దట్ ఈస్ వాట్. తర్వాత మన మోడీ గారు విజిట్ చేసిన ఇంకో పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మోడీ గారు విజిట్ చేసింది ఇంకోటి ఏంటంటేనా హీలియోపోలిస్. ఓకేనా, హీలియోపోలిస్. ఓకేనా, హీలియోపోలిస్ వార్ సిమెట్రీ. ఓకేనా, హీలియోపోలిస్ వార్ సిమెట్రీని విజిట్ చేస్తారు. ఇది కూడా ఎక్కడ ఉందంటేనా కెయిరో దగ్గర ఉంటుంది. ఓకేనా, సో కెయిరో దగ్గర ఉంటుంది, అక్కడ విజిట్ చేశారు. యాక్చువల్గా హీలియోపోలిస్ వార్ సిమెట్రీస్ 2 ఉన్నాయి. సో వాటినే మన మోడీ గారు వచ్చేసి విజిట్ చేస్తారు. ఇది మనకి చాలా 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 క్రూషియల్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే కొన్ని పదాలు మనము కొత్తగా చదువుతున్నాం, ఎందుకంటే మన బుక్స్లోనో ఎక్కడో ఇలాంటి పదాలు అనేది లేదు. ఎందుకంటే ఈ హీలియోపోలిస్ వార్ సిమెట్రీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎందుకు మోడీ గారు అక్కడే పోయి విజిట్ చేశారు? ఒక వార్ సిమెట్రీ అంటే ఏంటి? యుద్ధంలో పోరాడి చనిపోయిన వారినే కదా. సో అవునా కదా. సో ఓకేనా. సో ఏంటంటే యాక్చువల్గా హీలియోపోలిస్ వార్ సిమెట్రీ అనేది కైరోలో ఉంది. సో ఇది కైరోలో ఎందుకు ఉందంటే యాక్చువల్గా ఈ సిమెట్రీ అనేది అంటే ఇట్ ఈస్ ఎ రీలొకేటెడ్ నాన్న. ఓకేనా, రీలొకేటెడ్ అంటే అంతకుముందు ఈ సిమెట్రీ అనేది ఎక్కడ ఉందంటే 2 ప్లేస్లో ఉంది. ఒకటంటే హీలియోపోలిస్. ఓకేనా, హీలియోపోలిస్ అనేది. ఓకేనా, హీలియోపోలిస్ వార్ మెమోరియల్ అనేది అంటే పోర్ట్. ఓకేనా, పోర్ట్ టెఫిక్. ఓకేనా, పోర్ట్ టెఫిక్ అంటారు. ఈ పోర్ట్ టెఫిక్ని ఇప్పుడు ఏంటంటే సియూస్ పోర్ట్ అంటారు. ఏమని సియూస్ పోర్ట్ అని అంటారు. వెరీ క్రూషియల్ ఇది. ఓకేనా, సో అలాగే ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంకో వార్ మెమోరియల్ అంటే ఏడన్ అని అంటారు. ఓకేనా, అక్కడ ఉంది. ఈ రెండింటినీ కూడా ఏంటంటే అక్కడ ఉన్న వార్ మెమోరియల్స్ అనేది షిఫ్ట్ చేసి కెయిరోలో అనేది వాళ్ళు రిప్లేస్ అనేది చేస్తారు. దిస్ ఇస్ వాట్. సో ఇక్కడ రీలొకేటెడ్ ఎందుకు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే నాన్న ఈ వార్ మెమోరియల్ ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే నాన్న సో వరల్డ్ వార్ 1. ఓకేనా, వరల్డ్ వార్ 1 అలాగే వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు సో చూడండి బ్రిటిష్ తరపున ఎవరి తరపున బ్రిటిష్ ఆన్ బిహాఫ్ అంటే బ్రిటిష్ తరపున ఫైట్ చేసాం. ఓకేనా, ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్ అనేది ఫైట్ చేశారు. ఓకేనా, సో అక్కడ ఫైట్ చేసిన దాంట్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేసినప్పుడు సుమారుగా ఏంటంటే 4,000 మెంబర్స్ చనిపోయారు. ఓకేనా, 4,000 పర్సన్స్ డైడ్. ఓకేనా, 4,000 పర్సన్స్ అనేవారు ఏంటంటే చనిపోయారు అనమాట. సో చనిపోతే ఏముంది మన వాళ్ళు ఎందుకు అంత ఒక హైయెస్ట్ క్యాడర్ ఉన్న ఒక పిఎం వెళ్ళి మెసేజ్ చేశారంటే ఇక్కడ 4,000 మెంబర్స్ చనిపోయినప్పుడు అందులో 3,727 మెంబర్స్ ఎవరంటే ఇండియన్స్. సో చూడండి దిస్ ఈస్ వాట్ వన్ క్రూషియల్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఇది వరల్డ్ వార్స్ టైంలో మీ వరల్డ్ హిస్టరీలో ఇంపార్టెంట్. వరల్డ్ వార్ 2ని ఇండియాకి రిలేట్ చేసినప్పుడు కూడా ఇంపార్టెంట్. హీలియోపోలిస్ వార్ సిమెట్రీ ఇలాంటి విషయాలు చాలా కంట్రీస్లో చాలా విషయాలు ఉంటాయి. బట్ అన్నిటినీ మనం చదవలేము. న్యూస్లో వచ్చినప్పుడు మాత్రమే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా క్లియర్గా మనం చదవాలన్నమాట. అందులో ఇది ఒక్కటి. హోప్ యు ఆర్ క్లియర్. సో చూడండి ఎందుకు మోడీ గారు విజిట్ చేశారు. ఇక్కడ 3,727 మెంబర్స్ వచ్చేసి మన ఇండియన్సే చనిపోయారు కాబట్టి యుద్ధంలో పార్టిసిపేట్ చేసి. సో దట్ ఈస్ వన్ థింగ్ క్రూషియల్ అన్నమాట. సో ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాల్ని. చాలా అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ వాళ్ళంతా కూడా బ్రిటిష్ ఆన్ బిహాఫ్ చేసినా కానీ ఎవరు వాళ్ళు బ్రిటిష్. ఓకేనా, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అంటే భారతీయులు అన్నమాట. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు మోడర్న్ ఇండియా చదువుతున్నప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి పాయింట్స్ అనేది మీరు మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి మీకు ఫ్యూచర్ టర్మ్స్లో ఇంపార్టెంట్. దీన్ని యాక్చువల్గా వీటిని ఇంకోలా కూడా చెబుతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే కామన్వెల్త్ వార్ మెమోరియల్స్ అంటారు. ఓకేనా, కామన్వెల్త్ వార్ గ్రేవ్స్. ఓకేనా, వార్ గ్రేవ్స్ అంటారు. ఓకేనా, ఆ వార్ గ్రేవ్స్కి చెందిన ఒక కమిషన్ కూడా ఉంటుంది. వాళ్ళే దీన్ని సో యాక్చువల్గా ఏంటంటే స్టడీ చేసి వాటన్నిటిని కూడా సో కాపాడుకుంటూ వస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ క్రూషియల్. సో ఇప్పుడు మనకేంటి ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డీటెయిల్గా అనేది బ్యాక్గ్రౌండ్ స్టడీతో పాటు ప్రజెంట్ అవుట్కమ్తో పాటు ఇంకా న్యూస్లో కూడా అంత ఇదిగా అన్ని చోట్ల ఇవ్వట్లేదు. బట్ మనం మాత్రం క్వాలిటీతో చదువుతామన్నమాట. మనమంటే క్వాలిటీ, కాంప్రమైజ్ లేదండి. సో నెక్స్ట్ ఏంటంటేనన్నా సో మీకోసం ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్. టార్గెట్ ప్రిలిమ్స్ 2024 ఎక్స్క్లూజివ్గా ఏంటంటే సురేష్ సార్ గైడెన్స్ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం పర్టికులర్గా పర్సనలైజ్డ్ గైడెన్స్ అనేది సార్ అందిస్తారు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఈ కోర్స్ అనేది మీకు 10,000 రూపీస్ అనేది కాస్ట్ చేస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంతకుముందు మనము సో ఖాల్డ్ ఈజిప్ట్ గురించి అన్నీ చెప్తున్నాం కదా. సో పాపం ఇంతసేపు మనకి ఏంటంటే ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ గారు గొప్పతనాలు అనేది మన మోడీ గారికి చెప్పారు. అప్పుడు మోడీ గారు చెప్పారు
సో మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మా గొప్పతనం ఒకటి చెప్తాను వినండి. ఇంకా రానున్న నెలలో అంటే జూలై మంత్ కంతా కూడా మేము చంద్రునికి 3వ మిషన్ పంపిపోతున్నాము. సో అవునా అని అడిగారు. సరే అందులో ఏముంది గొప్పతనం, వాట్ ఈస్ సో స్పెషల్ అని అడిగితే పాపం మోడీ గారు వారికి డీటెయిల్గానే దాన్ని వివరించడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటదని తెలుసుకుంటాము. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకుంటున్న కరెంట్ అఫైర్స్లో చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది అన్నమాట. సో అందులో దీన్ని ఏమంటాం మనము, చంద్రయాన్. సో ఓకేనా. సో చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 మిషన్ అనేది మన ఇండియా అనేది ప్లాన్ చేస్తున్నారు, లాంచ్ చేయబోతున్నారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీకు ఈ చంద్రయాన్ 3లో 3 మాడ్యూల్స్ ఉంటాయి. అవి ఏవో మీకు సింపుల్గా చెప్పేస్తాను, తర్వాత మనం డీటెయిల్లోకి వెళ్తాం. సో ఇక్కడ చూడండి, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఓకేనా. సో ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఓకేనా. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఉంటుంది. సో ప్రొపల్షన్ మాడ్యూల్లో ఏంటంటేనన్నా, సో యాక్చువల్గా స్టడీ చేయడానికి షేప్, ఓకేనా, షేప్ అనేది ఒకటి లాంచ్ చేసి ఉంటారు. అది ఏంటో నేను వివరిస్తాను అనమాట. తర్వాత ల్యాండార్ మాడ్యూల్. ఓకేనా. సో ల్యాండార్ మాడ్యూల్ అంటే సో అక్కడ పోయే ఏంటంటే చంద్రుని గ్రహం పైన అంటే ఇవి ల్యాండ్ అవుతుందన్నమాట. దీంతో ఈ ల్యాండార్ మాడ్యూల్లో 4 పేలోడ్స్ ఉంటాయి. ఒకటి రంభా ఉంటుంది. సార్ రంభా ఊరిసి మేనక అదేనా సార్ అంటే కాదు, అది వేరు ఇది వేరు. తర్వాత చస్తే, ఇదేం సార్ చస్తే అంటే ఇది వేరు, చెప్తాను. తర్వాత ఇల్సా, ILSA. సో నెక్స్ట్ ఏంటంటేనన్న, సో మీకు LP. ఓకేనా. ఇవన్నీ కూడా ల్యాండార్ మాడ్యూల్లో మనం తీసుకెళ్తున్న రీసెర్చ్ అనలిస్ట్ అనమాట. తర్వాత మనకి ఏంటంటే ఇంకొక మాడ్యూల్ అంటే రోవర్ మాడ్యూల్ ఉంటుంది. రోవర్ మాడ్యూల్ ఏంటి, APXS అనేది ఒక సో ఓకేనా, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటారు. తర్వాత LIBS అంటారు. సో ఇవి అక్కడ ఉంటుంది. సో ఏంటంటే మొత్తం చంద్రయాన్ మిషన్ తీసుకొని మీరు టెక్నికల్గా చదవాలనుకుంటున్నారా అంటే ఇంతే. అంటే చంద్రయాన్లో మనం లాంచ్ చేసేది అంటే ఇవి. సో ఇందులో ఏంటంటేనన్నా చంద్రయాన్ 2 లాంచ్ చేసేటప్పుడు ఈ ల్యాండర్ పేరు ఏం పెట్టున్నామంటే విక్రమ్ అని పెట్టారు. ఓకేనా. చంద్రయాన్ 2. ఇప్పుడు చంద్రయాన్ 3లో కూడా ఇదే పేరు దక్కించుకున్నారు. మరి రోవర్ పేరు అప్పట్లో ఏంటంటే ప్రగ్యాన్ అని పెట్టారు. ఓకేనా. సో ప్రగ్యాన్. సో ఇప్పుడు కూడా ఏంటంటే అదే పేరు దక్కించుకున్నారు, ప్రగ్యాన్. సో ఎటువంటి మార్పు లేదు. సో మొత్తం కరెంట్ అఫైర్ సింపుల్ టర్మ్లో చెప్పమంటే ఇంతే, దీనికి మించి ఏమీ లేదు. కాకపోతే మనం ఇలా చెప్తే సరిపోదు కదా, ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది మనము చదవాలన్నమాట. సో అలా మనము చూసుకుందాం. సో చంద్రయాన్ 3. ఓకేనా. చంద్రయాన్ 3 అనేది ఏంటంటే మనం చంద్రుని మీదకి మన ఇండియా తరపు నుంచి కూడా మనం శాటిలైట్ అనేది పంపిస్తున్నాం అనమాట. సో దీని ఏమంటే మూన్ క్రాఫ్ట్, చంద్రయాన్ 3 అనేది మూన్ క్రాఫ్ట్ మిషన్ అని అంటారు. సో ఇదే మన యొక్క C3 అంటే చంద్రయాన్ 3 అనమాట. సో ఇక్కడ ఏంటంటే సేఫ్ ల్యాండింగ్కి వాటి కోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నది. ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే లూనార్ ఎక్స్ప్లోరేషన్ అంటాం, అంటే చంద్రగ్రహాన్ని మనం ఇంకా మరింత క్షుణ్ణంగా డీటెయిల్గా మనం స్టడీ చేయడానికి. అలాగే ఏంటంటే ఇక్కడ కొన్ని మార్పులు. ఓకేనా. C2 చంద్రయాన్ 2లో ఏంటంటే మనకి ఆర్బిటార్ ఉన్నింది. ఓకేనా. ఆర్బిటార్ అనేది ఉన్నింది. ఓకేనా. సో ఆర్బిటర్ అనేది ఉన్నింది, కానీ ఇక్కడ ఏంటంటే ఆర్బిటర్ అనేది ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, C2లో ఆర్బిటర్ ఉన్నింది. మరి C3 చంద్రయాన్ 3లో తీసుకున్నాం అంటే నో ఆర్బిటర్ సింపుల్. ఇటు చూడండి, నో ఆర్బిటర్. సో ఆర్బిటర్ బదులు మనకి ఏమొచ్చింది, ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఓకేనా. ఇన్స్టెడ్ అంటే దానికి బదులుగా మనకు ఉన్నది ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్ అంటాం. ఓకేనా. ప్రొపల్షన్ మాడ్యూల్. సో ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది దానికి బదులుగా అనేది మనం ఇంక్లూడ్ చేసాము మన లాంచ్లో అనమాట. సో ఇది ఇందులో 3 మెయిన్ మాడ్యూల్స్ ఉంటాయి. అది ఇక్కడే ఇచ్చేసాను, ప్రొపల్షను, ల్యాండరు, రోవరు, ఇక్కడే క్లియర్. సో అలాగే C3 చంద్రయాన్ మిషన్ అనేది మనం దేని ద్వారా లాంచ్ చేయబోతున్నాం. సో చూడండి, GSLV. ఓకేనా. GSLV MK3 ద్వారా మనం లాంచ్ చేయబోతున్నాం. దాన్నే మనం ఏమంటామంటే GSLV MK3 మనం LVM. ఓకేనా. LVM3గా కూడా మనం చెప్తామన్నమాట. ఇప్పుడు LVM3 అంటే అంతకుముందు దాన్నే GSLV MK3 అనేవాళ్ళం. ఓకేనా. సో ఇది ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే మిడ్ జూలై, అంటే రానున్న జూలై నెలలో. సో అంటే నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను. సో వీళ్ళు ఇంకా డేట్ అనౌన్స్ చేయలేకపోతే వచ్చేస్తారు. సో ఆ టైంలో అనేది లాంచ్ చేయడానికి అనేది సిద్ధమవుతున్నారు. దిస్ ఈస్ వాట్ టోల్డ్ అబౌట్ చంద్రయాన్ 3. సో ఇక్కడ మనకి క్లియర్గా అనేది అయిపోయింది. సో ఇప్పుడు పేలోడ్స్ అనేది మీకు సింపుల్గా చెప్పాను, వాటి గురించి డీటెయిల్గా అనేది మనం స్టడీ చేస్తాం. సో అంటే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటో మనం తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్. చూడండి, ప్రొపల్షన్ మాడ్యూల్. సో ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది మాడ్యూల్ ఫస్ట్ అంటే 3 మాడ్యూల్స్ చెప్పానా. సో అందులో ప్రొపల్షన్ మాడ్యూల్లోకి చదువుతాం. సో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా డీటెయిల్గా చదివేస్తాం కాబట్టి దీనిలోకి మనం వచ్చేస్తాం. ప్రొపల్షన్ మాడ్యూల్లో ఏమన్నా నేను షేప్ అని చెప్పాను. ఏముంది అక్కడ, షేప్ అనేది ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క పేరు. ఈ షేప్ ఏంటి అనేది మనం చదువుదాం. సో ఈ షేప్ పేరు ఏంటంటే స్పెక్ట్రో. ఓకేనా. స్పెక్ట్రో పోలరిమెట్రీ. ఓకేనా. స్పెక్ట్రో పోలరిమెట్రీ
స్పెక్ట్రోపోలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. సో హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. సో ఇక్కడ పేరు మైరు చదువుతున్నప్పుడే మీకు సమాధానం అనేది దొరుకుతుంది. ఎలా సార్? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. షేప్లో ఏంటంటే పోలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అన్నారు. అంటే ఏంటి? మనం పంపించేదేమో చంద్రునిపైకి, దాని పేరేమో హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అని ఉంది. సో అంటే ఎందుకని అనేదే మనకి ఇక్కడ. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా, సో వీరు చూడండి, సో ఈ షేప్ అనేది ఏం చేస్తుందంటే లూనార్ ఆర్బిట్లో ఉంటుంది. ఓకేనా, లూనార్ ఆర్బిట్లో ఉంటూ, ఓకేనా, చంద్రుని యొక్క ఆర్బిట్లో ఉంటూ, ఓకేనా, ఫ్రమ్ లూనార్ ఆర్బిట్. లేదంటే ఇక్కడ కొద్దిగా నేను మూవ్ చేసుకుంటాను, వర్డ్ మీకు నీట్గా అర్థమవుతుంది. అంటే ఫ్రమ్ లూనార్ ఆర్బిట్ అంటే చంద్రుని యొక్క ఆర్బిట్ నుంచి కూడా, సో అక్కడి నుంచి కూడా ఏంటంటే స్టడీ ఎర్త్. సింపుల్, స్టడీ ఎర్త్ అంటే ఎలాగైతే ఎర్త్ నుంచి మనం చంద్రుని స్టడీ చేస్తున్నామో అదేవిధంగా ఏంటంటే స్పెక్ట్రమ్ అండ్ పోలరిమెట్రిక్ మెషర్మెంట్స్ ఇవన్నీ తీసుకునేసి చంద్రుని యొక్క ఆర్బిట్ నుంచి కూడా మన ఎర్త్ని స్టడీ చేయడానికి పంపిస్తున్న ఒక ఓకేనా ప్రొపల్షన్ మాడ్యూల్. ఇదే షేప్. సో క్లియర్ కదా, చాలా చాలా నీట్ అండ్ క్లియర్ అనమాట. తర్వాత మనం పంపిస్తున్నది ఏంటంటే ల్యాండర్. అంటే ఈ ల్యాండర్ మాడ్యూల్లో ఏంటంటే ఈ ల్యాండర్ అనేది ఏంటంటే చంద్రుని యొక్క భూమి మీద పోయి దిగుతుందన్నమాట. దిగిన తర్వాత వెంటనే ఎవరిని కలుస్తుందంటే రంభను కలుస్తుందన్నమాట. ఎవరిని? రంభ. సో ఈ రంభ ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా, సో రంభ ఎవరు? సో రంభ అనే దానికి ఫుల్ ఫామ్ వచ్చేసి, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది రేడియో, ఓకేనా, రేడియో అనటమీ ఆఫ్ మూన్ బౌండ్, ఓకేనా, మూన్ బౌండ్. సో ఇవన్నీ ఫుల్ ఫామ్స్ తెలుసుకోవాలి, తప్పదు. ఓకేనా, కొద్దిగా బోరింగే బట్ నో ప్రాబ్లం. హైపర్ సెన్సిటివ్, ఓకేనా, హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్. సమాధానం ఇక్కడే ఉంది మీకు. ఓకేనా, ఐనోస్పియర్, ఓకేనా, ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ చూడండి, ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ అని చెప్తుంది. ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది? చంద్రుని పైన ల్యాండ్ అవుతుంది. రంభ ఏం చేస్తుంది? రంభ పాపం అక్కడ చంద్రుని మీద దిగిన తర్వాత అలా అంతరిక్షంలో ఉంటున్న లూనార్ అంటే ఈ యొక్క చంద్రుని యొక్క ఐనోస్పియర్ని అట్మాస్ఫియర్ని స్టడీ చేస్తుంది. సో అంటే ఏంటంటేనన్నా, సో ఇక్కడ వారు ఏంటంటేనన్నా, సో అక్కడ ఉంటున్న ఎవల్యూషన్, ఓకేనా, ఎవల్యూషన్ ఆఫ్ లూనార్ ఐనోస్పియర్ అంటే చంద్రుని మీద ఉంటున్న ఐనోస్పియర్ ఏదైతే ఉంటుందో ఐనోస్పియర్ని చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి లాంచ్ చేసిందే రంభ. సో చూడండి, కొన్ని టర్మ్స్ మనం ఇలా చదివితేనే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో గుర్తుంటుంది, మనకి ఖచ్చితంగా మిస్ చేయి. సో దట్ ఈస్ వాట్ చంద్రయాన్ 3 అన్నప్పుడే మీకు చాలా క్షుణ్ణంగా మీరు చదివేసి ఉండాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ అవర్ ఇండియా అనమాట. తర్వాత ఇంకొకటి ల్యాండర్లో సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? చేస్తే. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడే ఇచ్చేసాను, అంతే చెప్పాను. చూసండి, ఇక్కడితో మీ నోట్స్ అయిపోయింది. మీరు ఒకసారిగా వినేసి రివిజన్లో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ మీ పేర్లు అర్థమైందంటే కంటెంట్ ఇంతే. ఓకేనా, దిస్ ఈజ్ హౌ యు లెర్న్. చేస్తే. ఓకేనా, చేస్తే అంటే ఏంటి? ఓకేనా, పాపం మనం పలికితే చేస్తేనే వస్తుంది, పర్లేదు. ఓకేనా, చంద్ర, ఓకేనా, చంద్రాస్, ఓకేనా, చంద్రాస్ సర్ఫేస్, ఓకేనా, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. సో థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా ఏంటంటేనన్నా మీకు ఆన్సర్ అనేది ఇక్కడే దొరికేసింది. ఏంటంటే థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? సో చూడండి, థర్మో అంటే ఏంటి? టెంపరేచర్ అంటే ఏంటి? సో ఇక్కడ చస్తే ద్వారా ఏం చేస్తున్నారు అంటే, సో అక్కడ ఉంటున్న థర్మల్ కండక్టివిటీని, ఓకేనా, హీట్ని, ఓకేనా, థర్మల్ కండక్టివిటీ ఎంత మాత్రం ఉంది మూన్ యొక్క సర్ఫేస్లో, ఓకేనా, మూన్ యొక్క సర్ఫేస్లో కండక్టివిటీ అనేది ఎలా ఉంది, ఓకేనా, కండక్టివిటీ ఎలా ఉంది అనేది స్టడీ చేయడం కానీ, ఓకేనా. సో తర్వాత ఓకేనా, సో థర్మల్ కండక్టివిటీ ఏ మాత్రం ఉందని స్టడీ చేస్తారు. తర్వాత టెంపరేచర్ అనేది వారు స్టడీ అనేది చేస్తారు క్లియర్గా. సో దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ అబౌట్ ఇట్. తర్వాత ILSA అని చెప్పాను. సో ఇది ఏంటంటేనా, సో ఇది ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్, ఓకేనా. సో ముఖ్యంగా అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ ఫార్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ. సో ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన విషయం తెలుస్తుంది, లూనార్ సీస్మిక్ యాక్టివిటీ అనమాట. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ILSA అంటే సీస్మిసిటీ అంటే ఏంటి? భూకంపమే కదా. అంటే యొక్క మూన్ మీద జరుగుతున్న సీస్మిక్ యాక్టివిటీని చదువుతున్నదే లూనార్ సీస్మిక్ యాక్టివిటీ అని అంటాము. దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ అన్నమాట. తర్వాత ఏంటంటే చూడండి, లాంగ్మ్యూర్, ఓకేనా, లాంగ్మ్యూర్ ప్రోబ్, ఓకేనా, లాంగ్మ్యూర్ ప్రోబ్ అనేది ఉంటుంది, దాన్ని LP అని అంటారు. ల్యాండర్లో లాంగ్మ్యూర్ ప్రోబ్నే LP అని అంటారు. సో ఇది ముఖ్యంగా అంటే ప్లాస్మా డెన్సిటీని, ఓకేనా, ప్లాస్మా డెన్సిటీని
దానిలో జరుగుతున్న వేరియేషన్స్ని అన్నింటినీ కూడా అంటే అక్కడ ఉంటున్న వాటిని స్టడీ చేయడానికి, ఆ ఎన్విరాన్మెంట్ కానీ అన్నింటినీ స్టడీ చేయడానికి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇందులో పేలోడ్లో థర్డ్ పేలోడ్ ఏంటంటే రోవర్. మనం రోవర్ పంపిస్తున్నాం. రోవర్ పేరు ఏమన్నాం మనం? ప్రజ్ఞాన్. ఏమంటున్నాం మనం? ప్రజ్ఞాన్. అంటే ఏదైతే చంద్రయాన్ 2లో పేరు పెట్టారో అదే పేర్లు దక్కించుకున్నారు. అక్కడ కూడా కొన్ని ఫెయిల్యూర్ జరుగుతుంది, తప్పులు జరుగుతాయి, బట్ పర్లేదు, అదే పేరు మేము దక్కించుకుంటాము అనేది ఇస్రో వారు తెలిపారనమాట. సో ఇది విక్రమ్. ఓకేనా? విక్రమ్ ఎలా పెట్టారు అనేది చెప్తా చూడండి. విక్రమ్ పేరు అనేది ఏంటంటే విక్రమ్ సారాభాయ్, అందరికీ తెలుసు. విక్రమ్ సారాభాయ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటారు. వారి పేరుతోనే ఈ పేరు అనేది పెట్టారు. తర్వాత ప్రజ్ఞాన్ అనేది. సో ప్రజ్ఞాన్ అనే దాంట్లో ఏమేమి ఉంటుంది అని మనం స్టడీ చేసామంటే ప్రజ్ఞాన్లో ఏంటంటే సో ఏపీఎక్స్ఎస్ అని చెప్పాను. ఓకేనా? ఏపీఎక్స్ఎస్. సో ఇది ఏంటంటే ఆల్ఫా పార్టికల్. ఓకేనా? సో ఆల్ఫా పార్టికల్. సో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సో స్పెక్ట్రోమీటర్ అనేది ఇందులో ఉపయోగిస్తారనమాట. దీన్ని ఉపయోగించుకుని ఏంటంటేనన్నా మొత్తం. ఓకేనా? సో అక్కడ సో ఆ సైట్స్ కానీ అక్కడ ఉంటున్న లేజర్ స్టడీ అన్నీ చేసి అక్కడున్న ప్రతి ఒక్క సర్ఫేస్ వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగిస్తున్న వే ఇది. ఓకేనా? సో రోవర్ అంటే ఏంటి? అలా కదులుకుంటూ అంటే యొక్క మూన్ యొక్క సర్ఫేస్లో వెళ్తుందన్నమాట. LISB అంటే లేజర్ ఇండ్యూస్డ్. ఓకేనా? సో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? స్పెక్ట్రోస్కోప్. సో ఇది యాక్చువల్గా ఉంటున్న ఫుల్ ఫామ్. సో ఇక్కడ ఈ ఫుల్ ఫామ్స్ తెలుసుకుంటే బెటరు. అలాగే రంభా అంటే ఏంటి, చస్తే అంటే ఏంటి అనేది కొద్దిగా టర్మినల్గా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కంటెంట్ మీ జోగ్రఫీకి వాటికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రంభా అంటే ఐనోస్పియర్ని స్టడీ చేయడానికి, చస్తే అనేది సీస్మిసిటీ స్టడీ చేయడానికి, సీస్మిసిటీ కాదు అంటే థర్మల్ కండక్టివిటీ, టెంపరేచర్ స్టడీ చేయడానికి, ఇల్సా అనేది సీస్మిసిటీని కండక్ట్ చేయడానికి. సో ఇవన్నీ ఏంటి? సంథింగ్ క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ జోగ్రఫికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో అందువల్ల దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ దమ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో క్రూషియల్గా అనేది దాన్ని మీరు ఆన్సర్ చేయండి, జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ వాట్ నన్న. సో ఓకే స్టూడెంట్స్, మీకోసం అద్భుతమైన అనౌన్స్మెంట్. సో NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది మీ క్లాస్ 6 నుంచి 12th వరకు అద్భుతంగా అనేది మీకు అందుబాటులో చేయడం అనేది జరుగుతుంది. దానికైనా ఫీజు అనేది 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వారి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఇతర ఇన్ఫర్మేషన్ కావాలంటే వారు తెలియజేస్తారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ద కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అనమాట. సో తర్వాత మనం సో ఇక్కడ చూడండి 2 న్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చూడండి, జార్ఖండ్ ట్రైబల్ బాడీ అనేది లా ప్యానల్ని అంటే UCC ప్లాన్ని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్లాన్ని డ్రాప్ చేసేయండి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మేఘాలయ ట్రైబల్ కౌన్సిల్ కూడా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అపోజ్ చేసింది అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా చెప్తాము. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ పర్సనల్ లా అన్నాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ UCC అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది పాలిటీలో గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ మేఘాలయ నుంచి ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. సో దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఆన్. ఓకేనా? సో UCCలోకి తీసుకుంటున్నారు అంటే ఓకేనా, సో యూనిఫామ్ సివిల్ కోడ్లోకి తీసుకుంటున్నారు అంటే అక్కడి నుంచి ఏంటంటే నాన్న సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నారు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్స్ ఎ పర్సనల్ లా. అంటే పర్సనల్ లా అంటే మన పర్సనల్ లివింగ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా గైడ్ చేస్తున్న లా. అవి రిలీజియన్తో కనెక్ట్ చేసి అనేది వాళ్ళు ఉంచుంటారు. కాకపోతే అది రిలీజియన్ సపరేట్ చేసి పర్సనల్ లాస్ అనేది యూనిఫామ్గా అందరికీ ఉండే విధంగా. అంటే పర్సనల్ లాస్ అంటే ముఖ్యంగా ఏంటి మ్యారేజ్ రిలేటెడ్. ఓకేనా? మ్యారేజ్కి సంబంధితమైన, అలాగే డైవర్స్ సంబంధితమైన, ఎందుకంటే హిందువులకు ఒక చట్టము, ఇస్లాం ముస్లింలకు ఒక చట్టము, క్రిస్టియానిటీకి ఒక చట్టము, ఇలా వేరే వేరే మతాలను ఫాలో అవుతున్నారు. అదందరికీ కూడా ఇన్హెరిటెన్స్. ఓకేనా? ఎవరి ఆస్తి పంపకాలు అంటే తండ్రి తర్వాత ఎవరికి ఆస్తులు వస్తాయి. అడాప్షన్ పరంగా సో అడాప్షన్ తీసుకుంటున్నారు అంటే సో అది దత్తత తీసుకుంటున్నప్పుడు. అలాగే సక్సెషన్స్ సో ఎవరి తర్వాత ఎవరికి అనేది ఆస్తులన్నీ వెళ్తాయి. సో ఈ సక్సెషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా సిటిజన్ సంబంధితమైన చట్టాలు. ఇవి ఏంటంటే రిలీజియన్ సంబంధితమైనది కాదు. అంటే సో యాక్చువల్గా UCC ఏం చెప్తుందంటే ఈ చట్టాలంతా కూడా ఒక సామాన్య సిటిజన్కి సంబంధితమైన చట్టాలు, నాట్ రిలీజియన్ అని చెప్పేదే ఈ యొక్క UCC. కాకపోతే దీన్ని అపోజ్ చేస్తూ ఏంటంటే సో ఈ యొక్క ట్రైబల్ కౌన్సిల్, ఏది మేఘాలయకు చెందిన ట్రైబల్ కౌన్సిల్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మేఘాలయ. సో మేఘాలయ అని గుర్తుపెట్టుకుంటున్నప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి. మేఘాలయ అంటేనే 3 ట్రైబ్స్ మీ కళ్ళల్లోకి అలా వచ్చిపోవాలి. ఎవరంటే కాశీ. ఓకేనా? సో అంటే గారో, కాశీ, జైన్షియా అంటాం. ఓకేనా? సో మనం ముఖ్యంగా ఏమంటామంటే గారో. ఓకేనా? గారో, కాశీ, జైన్షియా. ఓకేనా? గారో, కాశీ అండ్ జైన్షియా అంటాం. ఓకేనా? సో ఇలా ప్రముఖంగా ఏంటంటే 3 ముఖ్యమైన ట్రైబ్స్ అనేది వారు ఉన్నారు.
సో ఈ ట్రైబ్స్ అందరినీ కూడా అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి, వారిని వారు పరిపాలించుకోవడానికి ఏంటంటేనా, సో అంటే అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేయడానికి ఏంటంటే వాళ్ళకంటూ ఏంటంటేనా సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ అని అంటారు. అటానమస్ కౌన్సిల్స్ అంటారు. అటానమస్ కౌన్సిల్ అంటే ఇక్కడ వారికి ఏంటంటే వారు స్వతంత్రంగా వారి కమ్యూనిటీకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ మేఘాలయ స్టేట్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న ట్రైబ్స్ అంతా కూడా మ్యాట్రీలీనియల్. సో ఏంటది మ్యాట్రీలీనియల్ అంటే ఏంటి? సో చూడండి, మ్యాట్రీలీనియల్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఉంటున్న మ్యాట్రీలీనియల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. వీరంతా కూడా మ్యాట్రీలీనియల్ అనుకున్నాము. సో ఇక్కడ మ్యాట్రీలీనియల్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ యంగెస్ట్ డాటర్, ఓకేనా, యంగెస్ట్ డాటర్ అంటే సో వాళ్ళల్లో సో లాస్ట్ పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉంటారో, ఆడపడిచిన మీనింగ్ మారిపోతుంది కదా, ఆడపిల్ల ఎవరైతే ఉంటారో సో వారికి ఏంటంటేనా ఫ్యామిలీ ప్రాపర్టీ అనేది చేరుతుంది అనమాట. సో ఫ్యామిలీ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? లాస్ట్ పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉంటారో సో వారికి ఫ్యామిలీ ప్రాపర్టీ వెళ్తుంది. అలాగే లీనియల్ ఎందుకు అంటున్నామంటే చైల్డ్, ఓకేనా, చైల్డ్ వచ్చేసి ఏంటంటేనా మదర్ నేమ్, సర్ నేమ్ ఏమొస్తుంది? చైల్డ్ యొక్క సర్ నేమ్ అనేది వచ్చేసి ఏంటంటే మదర్ నేమ్ అనేది వస్తుంది, ఓకేనా. సో తమిళనాడులో అంతా కూడా ఫాదర్ నేమ్ తీసుకుంటారు, చాలా చోట్ల ఫాదర్ నేమ్ తీసుకుంటారు. ఆంధ్రాలో ఇంటి పేరు చెప్తారు. సో ఇది కూడా ఏంటి, ఇంటి పేరు ఎవరి ఇంటి పేరు చెప్తారు? మోస్ట్లీ తండ్రి యొక్క, అవునా కదా. సో ఇక్కడ ఇలాంటివి కాకుండా ఇక్కడ ఏంటంటే సో మదర్. ఇంకా చెప్పాలంటే కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి ఆఫ్టర్ మ్యారేజ్ అనేది కూడా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హస్బెండ్స్ హౌస్ అనేది మదర్ రిలేటెడ్ హౌస్లో అనేది వాళ్ళు ఉంటారు. సో ఇలాంటివన్నీ కండిషన్స్ అనేది అంటే మ్యాట్రీలీనియల్. సో ఇలాంటి వారిని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడం కోసం ఏంటంటే సో ఇక్కడ కాశీ హిల్స్, ఓకేనా, కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఉండేది. సో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అడ్మినిస్ట్రేట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేది ఏంటంటే మీకు ఏంటంటే సో మీ పాలిటీ క్లాసెస్లో అనేది క్లియర్గా అనేది అందిస్తారు, నో ఇష్యూస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ సోయింగ్ అలాగే. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏంటంటే వాళ్ళని పరిపాలించుకోవడానికి ఏంటంటే వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి యూనిక్ కల్చర్ని కాపాడుకోవడానికి ఉంటుంది. సో ఇదే విధంగా కాశీ ఎలాగైతే ఉన్నారో సో నెక్స్ట్ గారోస్ కూడా సపరేట్ కౌన్సిల్ ఉంది. తర్వాత జైన్షియాస్ కూడా ఏంటంటేనా సపరేట్గా ఏంటంటే డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేది సపరేట్గా ఉన్నాయి, ఓకేనా. సో ఈ విధంగా హిల్స్, గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని, జైన్షియా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఏంటంటే వారికంటూ సపరేట్గా అనేది ఉన్నాయి. సో వారంతా కూడా ఏం తెలుపుతున్నారు అంటే ఎందుకు అపోజ్ చేస్తున్నారు? సో వై దే ఆర్ అపోజింగ్, ఓకేనా. సో వారు అపోజ్ చేస్తున్నారని చెప్పాను. సో వై, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వై దే ఆర్ అపోజింగ్ ద, ఓకేనా. సో వై అంటే ఎందుకు వారు అపోజ్ చేస్తున్నారు దీన్ని, ఓకేనా. యూసీసీని, యూనిఫామ్ సివిల్ కోడ్ని అపోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పాను వారంతా మ్యాట్రీలీనియల్ అంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఒక చట్టం వేసినప్పుడు వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి? వాళ్ళకంటూ సపరేట్ కస్టమ్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకంటూ సపరేట్ కస్టమ్స్ ఉన్నాయి, మనకి తెలుసు. వాళ్ళకంటూ సపరేట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళకంటూ సపరేట్ ప్రొటెక్షన్ కూడా అందించినారు, ఓకేనా. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేరేలా ఉన్నాయి. అలాగే ఏంటి ఇన్హెరిటెన్స్ తీసుకోండి, ఆస్తులు కూడా ఏంటి ఒకే చట్టం ఎలా వర్తించదు కదా. సో వారికంటే ఇన్హెరిటెన్స్ లా అనేది సపరేట్. తర్వాత వాళ్ళ మ్యారేజ్ స్ట్రక్చర్ అనేది సపరేట్ కదా. సో అంటే మ్యాట్రీలీనియల్ స్ట్రక్చర్స్ ఉందా, అలాగే వారి యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా సపరేట్. సో అంటే వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్, ఓకేనా, వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఏంటి వై అపోజ్ యూసీసీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి యూనిక్గా అనేది ఉన్నాయి, అంటే వాళ్ళకంటూ స్పెషల్గానే ఉంది. సో ఇప్పుడు వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏదైతే ఉందో వాళ్ళు కాపాడుకోవాలి కదా. సో అలాగే ఏంటంటే కాపాడుకోవడానికి మనం ఏంటంటే 6th షెడ్యూల్లో మేఘాలయ అనేది ఏంటంటే సో మేఘాలయకి స్పెషల్ ప్రొటెక్షన్ అందిస్తూ 6th షెడ్యూల్లో ఏంటంటే మన గవర్నమెంట్ ఏంటంటే సో చూడండి మన గవర్నమెంట్ ఏంటంటే సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క యూనిక్ కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ 6th షెడ్యూల్లో మనకి కాన్స్టిట్యూషనల్గానే కూడా తెలపడం అనేది జరిగింది. సో అంటే ఏంటి, ఇలాంటి వాటిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, మా యొక్క యూనిక్నెస్ని కాపాడుకుంటూ ఉండాలి. సో అందువల్లనే డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంతా కూడా అంటే మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అనేది చెప్పారు. సో అలాగే ఏంటంటే ఈ మ్యాట్రీలీనియల్ సిస్టమ్ మార్చాలి అనే దానికి కూడా ఒక కమ్యూనిటీ అనేది అక్కడ పోరాడుతూ ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే సింకాంగ్, ఓకేనా. సో సింకాంగ్ రింపే. సో వాళ్ళ పేర్లు విచిత్రంగానే ఉంటాయి, అంటే మనకు అర్థం కాదు, బట్ దట్స్ నార్మల్ ఫర్ దమ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఓకేనా, తిమ్మై ఇవి గుర్తుండదు, బట్ జస్ట్ తెలుసుకోండి, ఎందుకంటే ఎక్కడైనా మీరు చదివినప్పుడు అంటే యూ నీడ్ టు మార్క్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే హోమ్ హార్ట్ రీస్ట్రక్చర్డ్ అనేది చెప్తారు, ఓకేనా. సో వీరి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే
మ్యాట్రిలీనియల్ నుంచి కూడా మ్యాట్రిలీనియల్ అనేది కంపేర్ చేసుకుంటే ప్రపంచం అన్నింటిలో కూడా ఇది ఒక యూనిక్ కదా. సో అంటే ప్రపంచంలో మనం యూనిక్గా బతకద్దు, మన మ్యాట్రిలీనియల్ టు ప్యాట్రీ, ఓకేనా, మ్యాట్రిలీనియల్ టు ప్యాట్రియార్కల్, ఓకేనా, మనం ప్యాట్రియార్కల్గా మారిపోతామని పోరాటం చేస్తున్న వారంటే అంటే మళ్ళీ మేల్ డామినెన్స్ ఉండాలి అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉంటున్న మోడర్న్ వరల్డ్తో మనం కలిసిపోయేలా మనం ఏంటంటే ఇవి మార్చాలి అనే విధంగా అనేది దీని తరపున వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్ అక్కడ నడుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ నాన్న. సో ఇక్కడ ఉంటున్న ఓవరాల్ కంటెంట్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ మనం క్లియర్గానే నేర్చుకునేసాం. సో నెక్స్ట్ ఏంటంటే నాన్న, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది అవుట్ రీచ్ టు డయాస్పరా అండ్ స్టేట్స్మెన్షిప్, ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సో తమిళనాడు సీఎం, ఓకేనా, తమిళనాడు యొక్క సీఎం, ఓకేనా. ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఒక డయాస్పోరా గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే తమిళ్ డయాస్పోరా, ఓకేనా. తమిళనాడు యొక్క సీఎం గారు ఏంటంటే నాన్న టోక్యోకి అనేది వెళ్ళారు, ఓకేనా. టోక్యోలో వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. సో అక్కడ వారు మాట్లాడుతూ చెబుతున్న విషయాలే ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది ఏ ఒక పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ కాదు, ఇది ఏంటంటే తమిళనాడు పీపుల్స్ యొక్క పర్స్పెక్టివ్. తమిళనాడు డయాస్పోరాకి గవర్నమెంట్స్ కూడా రైజ్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ ఏంటి అనేది మనం ఓవరాల్గా అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇది ఒక రకంగా ఏంటంటే ఒక డయాస్పోరా అంటే ఒకనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అనేది ఒక కంట్రీ, ఒక స్ట్రాంగ్ కల్చర్, ఒక కోఆర్డినేషన్. అలా కాకుండా ఏంటంటే ఇందులో మనకి డిఫరెంట్ డయాస్పోరాస్ ఉన్నారు. సో వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత కూడా మనం ఇస్తూ కాపాడుకుంటూ మనం కంటిన్యూ చేస్తేనే మన ఇండియా ఒక యూనిటీ అనేది తెలుపుతుంది. కాకపోతే కొన్ని పీపుల్స్కి అనేది ఒక డిస్క్రిమినేటివ్ మెషర్ చేస్తున్నట్టు ఏంటంటే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అది ఎలా ఏంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ సో చూడండి రాసింది కూడా ఇది ఎవరంటే చూడండి సెంటర్ ఫర్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి కూడా సూర్యనారాయణ గారు రాశారు, ఓకేనా. ఈవెన్ ఐ హ్యాడ్ మెట్ దిస్ పర్సన్, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జియస్ పర్సన్. సో వారు రాశారు కాబట్టి వారు చెప్పింది ఏందో మనం ఖచ్చితంగా ఒక సింపుల్ టర్మ్స్లో తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తమిళ్ డయాస్పోరా ఏంటంటే మెజారిటీగా ఏ ప్రాంతాల్లో ఉన్నారు. సో ఇండియన్స్గా మనం చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఒక రీజనల్ ఇంపార్టెన్స్ ఉంటున్న వారు ఏంటంటే ఇండియన్ పాపులేషన్లో తమిళ్ పాపులేషన్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటే మలేషియాలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత సింగపూర్ పర్టికులర్గా ఉంటున్న ప్రాంతాలు మనం తెలుసుకుంటాం. తర్వాత శ్రీలంక, ఓకేనా, శ్రీలంక. నెక్స్ట్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ ఎక్సెట్రా, ఇలా ఇతర కంట్రీస్ అన్నింటిలో కూడా, ఓకేనా. సో ఏంటంటే తమిళ్ డయాస్పోరా అనేది మ్యాక్సిమంగా అనేది ఉంటున్నారు. అలాగే ఏంటంటే వారు పాలిటిక్స్లోను, ఓకేనా. సో ఆ తమిళ్ డయాస్పోరా అనేవారు పాలిటిక్స్లోను, ఎకనామిక్స్లోను, ఓకేనా, ఎకనామిక్స్లోను, లిటరేచర్లోను, వరల్డ్ వైడ్ అనేది వారికంటూ, ఓకేనా, వారికంటూ ఏంటంటే ఆర్ట్స్, అథ్లెటిక్స్ అన్నిట్లో కూడా ఏంటంటే వాళ్ళు సక్సెస్ అనేది సాధిస్తూనే ఉన్నారు, ఓకేనా, సక్సెస్ అనేది సాధిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వారి యొక్క యూనిక్ ఐడెంటిటీ అనేది వారు మర్చిపోతున్నారు అనేది ఇక్కడ చెబుతున్న ఒక విషయం. సో ఇక్కడ మన తమిళనాడు సీఎం గారు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఇది. అందులో ముఖ్యంగా ఏంటంటే తమిళ డయాస్పోరాకు చెందిన కొంతమంది గొప్ప పొజిషన్లో ఉన్నవారు ఏమంటే ఇందిరా నూయి, ఓకేనా, ఇందిరా నూయి అనేవారు. తర్వాత సుందర్ పిచ్చై, ఓకేనా, సుందర్ పిచ్చై. తర్వాత ఏంటంటేనన్నా సో మనం ఏంటంటే రఘురామ్ రాజన్, ఓకేనా, ఎకనామిక్స్లో వాటిలో కూడా సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ రఘురామ్ రాజన్. నెక్స్ట్ కమలా హ్యారిస్, ఓకేనా. సో వీరంతా కూడా తమిళ్ డయాస్పోరాకి చెందినవారు. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఒక కల్చరల్ ఇంపార్టెన్స్, వారికంటూ ఉంటున్న కల్చరల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు కాపాడుకుంటూ ఉండాలని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా సో వారు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐడెంటిటీ క్రిసిస్లో ఏంటంటేనన్నా సో ఎక్కడైనా కానీ ఇండియనిజం అనేది ఒక ఐడెంటిటీ అన్నప్పుడు ఇప్పుడు మనకి ఒక బీహార్ అనేది ఒక ఐడెంటిటీ, వాళ్ళ కల్చర్, తెలుగువారు అన్నప్పుడు తెలుగు అనేది ఒక ఐడెంటిటీ. అంటే మన కల్చరల్ ఇంపార్టెన్స్ వస్తున్నప్పుడు ఇండియనిజం అనేది ప్రైమరీగా ఉంటున్నా కానీ ఒక యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ యూసీసీ రిజెక్ట్ చేశారని మనం చదివామా లేదా అంటే ఏంటి, ఆ మేఘాలయ పీపుల్ కంటూ ఒక యూనిక్ కల్చర్ ఉందని దాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. ఇండియాలో కాపాడుకుంటూ ఉండే విధంగానే మనం ఇంటర్నేషనల్గా పోతున్నప్పుడు కూడా ఆ కల్చర్ని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కల్చరల్ పోర్ట్రియల్, ఇట్ ఈస్ అబౌట్ కల్చరల్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ చెబుతున్న విషయం. ఛాలెంజెస్ చెప్తున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సో ఇగ్నోరింగ్ ఓన్ కల్చర్ అంటే సో ఇక్కడ గొప్ప సాధనలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన తర్వాత అక్కడున్న కల్చర్కి అడాప్ట్ చేసుకుంటూ ఏంటంటేనన్నా సో వారు ఏంటంటే వాళ్ళ కల్చర్ని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాంగ్వేజ్ అంటే తమిళ్ లాంగ్వేజ్ని వదిలేసి ఇతర లాంగ్వేజెస్కి అడాప్ట్ చేసుకోవడం, అలాగే కల్చర్ని డ్రాప్ చేసేసి ఇతర కల్చర్స్కి అడాప్ట్ చేసుకోవడం. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ మన యొక్క యూనిక్ ఐడెంటిటీస్ అనేది మనం కాపాడుకుంటూ రావాలి. సో అలాగే ఏంటంటే వాళ్ళంతా కూడా
మనము సో ఇక్కడ కోఆర్డినేటెడ్గా ఉండాలనేది. తర్వాత ఏంటంటే ఇంకొక మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే సో చూడండి, నైబరింగ్ కంట్రీస్తో ఉంటున్న ఇష్యూ. సో ఇది ఒక పొలిటికల్ ఇష్యూ నాన్న, ఓకేనా. నైబరింగ్ కంట్రీస్తో ఉంటున్న ఒక ఇష్యూ. సో ఇది ఒక లార్జ్ స్కేల్ పొలిటికల్ ఇష్యూ, మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. శ్రీలంక తమిళనాడు సంబంధితమైన ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమిళ్స్, ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ టైంలో, ఓకేనా, బ్రిటిష్ టైంలో ఏంటంటే సో తమిళనాడు నుంచి కూడా, ఓకేనా, తమిళనాడు నుంచి కూడా సిలోన్ అంటే ఏంటంటే శ్రీలంక అనమాట. అక్కడికి ఏంటంటే చాలామందిని ఏంటంటేనన్నా సో ఇక్కడ ప్లాంటేషన్ వర్కర్స్గా అంటే సో అక్కడ పని చేయడానికి ఏంటంటే ఇండియా నుంచే కదా, ఓకేనా. ఈ తమిళనాడు అంటే ఇండియానే కదా, ఇండియా నుంచే శ్రీలంకకి పంపించడం అనేది జరిగింది, తమిళియన్స్గా పంపించారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అక్కడి నుంచి రీసెటిల్మెంట్కి ఇండియాలోకి తమిళనాడులోకి రావాలనుకుంటుంటే వాళ్ళని ఏమంటున్నారంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నారు, అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని అంటున్నారు. సో ఎంతైనా సరే వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమి డబ్బున్న పర్సన్స్ గాను ఒక సుపీరియర్ పర్సన్స్ గాను వెళ్ళలేదు, లేబర్గా వెళ్ళారు అనే ఒక దానికోసమే ఏంటంటే వాళ్ళకంటూ వారి హక్కులు అందించడానికి మనము ప్రొటెక్షనిజం అనేది అందించట్లేదు మన గవర్నమెంట్ తరపు నుంచి అనేది వాళ్ళ యొక్క వాదన. నైబర్హుడ్ కంట్రీస్లో ఇంకొక సమస్య ఏంటంటే మనము క్లియర్గా చదివామంటే బర్మా, ఓకేనా, బర్మీస్, ఓకేనా. బర్మా అంటే మ్యాన్మార్, బర్మా ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే తమిళ్ అందరూ కూడా అక్కడ పోయి సెటిల్ అయిపోయి అక్కడ లైఫ్ ఫామ్ అనేది కంటిన్యూ చేసుకున్నారు. కానీ వారంతా కూడా ఏంటంటే బర్మా గవర్నమెంట్ నుంచి కూడా ఎక్సైల్డ్, ఓకేనా, ఎక్సైల్డ్ బై గవర్నమెంట్, అంటే ఆ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా వారందరినీ కూడా పంపించేయడం జరిగింది. జనరేషన్ 2 years అక్కడ నివసించినా కానీ దే నెవర్ గ్రాంటెడ్, ఓకేనా, నెవర్ గ్రాంటెడ్ సిటిజన్షిప్ అనమాట. సో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఎప్పుడు ఇవ్వబడలేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ దేశాలతో సత్సంబంధం ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ గెయిన్స్, రిలేషన్షిప్, ఆ యొక్క పార్ట్నర్షిప్ మెరుగవడం కోసం ఏంటంటే ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ రైట్స్ని కాపాడుకోవడం అనేది ఉందా అంటే లేదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ఛాలెంజింగ్లో మనకి ఏంటంటే సో మన యొక్క గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాలసీ అనేది ఇన్ఫ్రింజ్మెంట్, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాలసీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఏమని పాలసీ ఫెయిల్యూర్ అంటే మనం ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడో ఒక చోట శ్రీలంకలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనము సపోర్ట్ అనేది అందిస్తున్నాం, పొలిటికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, అవునా, స్ట్రాంగ్ పొలిటికల్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. చూడండి, పొలిటికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎంతైనా సరే సో తమిళియన్స్ అయినా ఇది ఒక తమిళ ఐడెంటిటీ పక్కన పెట్టామంటే వారంతా కూడా ఒకప్పుడు ఇండియా నుంచి లేబర్గా వెళ్ళిన వారు. అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థమవలసిన ప్రముఖమైన విషయం ఏంటంటే ఏదైనా సరే అంటే దే వెంట్ ఇన్ ఏ సో కాల్డ్ మీనియల్ లేబర్. అంటే మీనియల్ లేబర్ అంటే వాళ్ళు ఏమి అంటే ఎక్కువగా రిచ్ కమ్యూనిటీగా వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మన మోడీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్తున్నప్పుడు అంటే అక్కడ ఉండే గుజరాత్ కమ్యూనిటీ, ట్రేడింగ్ కమ్యూనిటీని అడ్రస్ చేయడం కానీ, ఇప్పుడు యూఎస్కి వెళ్తే అక్కడ ఉన్న వారిని అడ్రస్ చేయడం కానీ, అంటే అక్కడికి వెళ్తున్నప్పుడు వారికి అంతే, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎకనామికలీ వెల్ వర్స్డ్ సెటిల్మెంట్ ఉంది. సో ఈ పార్షియాలిటీ అనేది పొలిటికల్గా అనేది ఉండకూడదు అనేది ఈ యొక్క వాదనలో వాళ్ళు తెస్తున్న విషయం. సో ఇదేంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనమాట. సో యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ ఈ పాలసీ ఫెయిల్యూర్స్ అంటే అంతకుముందు కూడా 1964లో ఏంటంటే ఒక అగ్రిమెంట్ కూడా తీసుకున్నారు, ఓకేనా, సిరిమావో శాస్త్రి ప్యాక్ట్, ఓకేనా. సిరిమావో శాస్త్రి ప్యాక్ట్ అనేది ఇండియాకి శ్రీలంకకు మధ్య అనేది ప్యాక్ట్ అనేది చేసుకున్నారు. సో అయినా సరే ఏంటంటేనన్నా ఇక్కడ కమ్యూనిటీని ఏంటంటేనన్నా ప్రొటెక్షన్ చేసుకోవడానికి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది చేసుకోవట్లేదు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూ ఇది ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ ఇష్యూగా, రెఫ్యూజీ క్రైసిస్గా అనేది మారిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటేనన్నా మన ఇండియన్ కమ్యూనిటీ అన్నప్పుడు వాళ్ళు రిచ్ ఆర్ పువర్, పొలిటికల్ వెల్వర్స్, ఎకనామికల్ వెల్వర్స్ ఎలా ఉన్నా సరే ఏంటంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిటీ అనేది ఉన్నది. అలా లేని పక్షాన్ని ఏంటంటే సో ఇక్కడ వారే యునైటెడ్గా అంటూ వాళ్ళ హక్కులను సాధించుకోవాలనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇదేంటంటే అవుట్ రీచ్ టు డయాస్పొరా, అంటే మన ఇండియన్ డయాస్పొరా ఎవరైనా ఉన్నారంటే సో తమిళ డయాస్పొరా అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ హక్కులను మనం అందించాలనేది ఇక్కడ క్లియర్గా అనేది తెలుపుతూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ యాజ్ సింపుల్ టర్మ్స్ ఇన్ దిస్ ఆర్టికల్. సో అలాగే స్టూడెంట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ తీసుకున్నామంటే అంతకంటే ముందు చూడండి ఆప్షన్స్ మీకోసం మనము రికార్డ్ అండ్ లైవ్ పద్ధతిలో అందిస్తూ ఉన్నాము. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అందిస్తున్నాం. సో వాటికి ఫీ స్ట్రక్చర్ 25,000 అనేది మీకు ఉంటుంది. ఎవరైతే కావాలనుకున్నారో సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, కీప్ ఆన్ ప్రిపేరింగ్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇది జస్ట్ సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తాను. సో ఆఫ్టర్ మీటింగ్ షా బిరన్ సీస్ అంటే ఏంటంటే మణిపూర్లో మనకు జరుగుతున్న సమస్యలు మనకు తెలుసు. మణిపూర్ యొక్క సీఎం గారు సో హోమ్ మినిస్టర్ గారిని కలవడం అనేది జరిగింది, అమిత్ షా గారిని. సో మాట్లాడుతూ వాళ్ళు పలు డిస్కషన్స్ ఏంటంటే మళ్ళీ అక్కడున్న ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే అక్కడ ఉంటున్న కూకీ కమ్యూనిటీ, ఓకేనా, కూకీ కమ్యూనిటీ అనేవారు ఏంటంటే అక్కడ తిరుగుబాటు అనేది చేస్తూ ఉన్నారు, ఇంటర్నల్ వార్ అనేది జరుగుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ పోతూ ఉన్నా కానీ దాని అందరినీ మనం ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడి వారందరినీ కూడా డిస్కస్ చేసి ఏంటంటే రెజల్యూషన్ అనేది తీసుకురావాలి అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. సో అందులో
చెబుతూ ఏంటంటే ఇక్కడ మెయిరా పైబిస్ అనే ఒక పదం అనేది ఉపయోగించారు. అదొకటి కొత్త పదంగా ఉంది ఈ ఆర్టికల్లో. సో అదేంటో మనం తెలుసుకుందాం. మెయిరా పైబిస్ అనేవారంటే ఒక ఉమెన్స్ గ్రూప్, అంటే అక్కడ పోరాటాలు జరిపిస్తున్న వారిలో ఈ మెయిరా పైబిస్ అనేవారు మహిళలకు చెందిన ఒక గ్రూప్ అనమాట. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, దట్ విల్ బీ హెల్పింగ్ యూ లాట్. ఉమెన్స్ చెందిన ఒక గ్రూప్, వాళ్ళు కూడా ఏంటంటే ఫైట్ అనేది అక్కడ కొనసాగిస్తున్నారు, పోరాటాలు అనేది చేస్తున్నారు. సో వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు, బ్లాకేడ్స్ అనేది చేస్తున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్న వారికి వ్యతిరేకంగా పోరాటాలు అనేది మహిళలకు చెందిన ఒక గ్రూప్ అనేది చేస్తున్నారు. దాన్ని మెయిరా పైబిస్ అంటారు. ఆ పదం అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, రేడియో టెలిస్కోప్ గురించి ఇచ్చారు. స్పేస్ని స్టడీ చేయడానికి ఉంటున్న రేడియో టెలిస్కోప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో వాళ్ళే పాయింట్గా నీట్గా ఇచ్చేసారు కాబట్టి దీని గురించి మనకి నోట్స్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిస్కోప్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ఆస్ట్రోనమరు అంతరిక్షాన్ని స్టడీ చేయడానికి, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నదని టెలిస్కోప్ అంటాం. అందులో ఈ యొక్క రేడియో టెలిస్కోప్ అనేది ఒక అద్భుతమైన టెలిస్కోప్. ఎందుకంటే యూనివర్స్లో ఉంటున్న రేడియో వేవ్స్ని తీసుకొని వారు స్టడీ చేయడానికి. రేడియో వేవ్స్ అనేది 1 మిల్లీమీటర్ లెంత్ నుంచి కూడా 10,000 కిలోమీటర్స్ వరకు కూడా వేవ్ లెంత్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవ్వగలదు. అలాగే టెలిస్కోప్స్ అనేది ఏంటంటే ఫెయింట్ రేడియో వేవ్స్ అంటే ఏంటి, అంతరిక్షంలో డీప్ స్పేస్లో ఉంటున్న ఏవైతే రేడియో వేవ్స్ ఉంటాయో వాటన్నిటిని కలెక్ట్ చేసుకుని యాంప్లిఫై చేసి, అంటే వాటిని ఇంకా స్ట్రాంగ్ చేసి స్టడీ చేస్తుంది. అలాగే మన రేడియో టెలిస్కోప్స్ అనేది ఏంటంటే అంతరిక్షంలో ఉంటున్న రేడియో వేవ్స్, అంటే స్పేస్లో ఉంటున్న రేడియో వేవ్స్, ముఖ్యంగా ఏంటంటే స్టార్స్, గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్, ఎందులో నుంచి ఎమిట్ చేసిన రేడియో వేవ్స్ అయినా సరే వారు తీసుకొని కలెక్ట్ చేసి స్టడీ చేసి అనేది ఏంటంటే ప్రొసెస్ చేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలరు. అలాగే ఏంటంటే సో ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ యాంటీనా, ఇక్కడ చూస్తున్నాం కదా డిష్ యాంటీనా, మన ఇళ్ళల్లో మన ఊర్లలో మనం అంతా చూసుంటాం డిష్ యాంటీనా, అదే రూపంలో ఉంటుంది ఈ టెలిస్కోప్ అనమాట. సో ఇందులో ఏంటంటే దే విల్ బి కలెక్టింగ్ ద రేడియో వేవ్స్, మొత్తానికి ఏంటంటే ఆ రేడియో వేవ్స్ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి వారు వ్యూ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటే సో ఈ యొక్క యాంటీనా అనేది అంటే డిష్ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఏంటంటే వేవ్స్ని డిటెక్ట్ చేస్తుంది, అలాగే డిఫరెంట్ వేవ్ లెన్స్తో ఉంటున్న అన్నిటినీ కూడా స్టడీ అనేది చేస్తుంది. సో అలాగే మామూలుగా ఈ డిష్ యాంటీనా ఎలా ఉంటుంది, పారాబోలిక్ షేప్. పారాబోలిక్ అంటే ఇలా ఉంటుందా, ఈ కర్వ్డ్ షేప్లో ఉంటుంది, అన్నీ మనం పారాబోలిక్ షేప్ అంటాం, కర్వ్డ్ షేప్ అని కూడా చెప్పచ్చు. సో ఎందుకంటే ఏంటంటే ఇది రేడియో వేవ్స్ని ఇక్కడ హిట్ చేసి బౌన్స్ చేసి కలెక్ట్ చేయడం. అంటే ఏంటంటే రేడియో వేవ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క పారాబోలిక్ షేప్లో ఎక్కడ హిట్ చేసినా కానీ అన్నీ కూడా రిసీవర్కి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎందుకు డిష్ యాంటీనా ఈ సైజులో ఉందంటే మీకు చూడండి, ఎక్కడి నుంచి హిట్ చేసినా కానీ అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ రిసీవర్ ఏదైతే ఉంటుందో ఆ రిసీవర్ని రీచ్ అయ్యే విధంగా అనేది వాళ్ళు దీన్ని అనేది పర్ఫెక్ట్గా ప్లేస్ అనేది చేస్తారనమాట. సో ఈ డిష్ యాంటీనా అనేది ఏంటంటే డిఫరెంట్ వేవ్ లెన్స్లో ఉంటున్న వాటన్నిటిని కూడా ఒక చోట కలెక్ట్ చేసి మల్టిపుల్ వేవ్ లెన్స్ని స్టడీ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే ఇవన్నీ కూడా లార్జర్ వేవ్ లెంత్ ఉంటున్నప్పుడు చాలా దూరం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, ఉన్నప్పుడు ఏంటంటే వాటిని స్టడీ చేస్తుంది తెలుస్తుంది. అలాగే ఏంటి కొన్నిసార్లు క్లౌడ్స్, డస్ట్ క్లౌడ్స్ ఇవన్నీ ఉన్నా కానీ వాటి వెనక ఏముందనేది కూడా ఇవి పెనట్రేట్ అయ్యి స్టడీ చేయడానికి అనేది హెల్ప్ అవుతుందన్నమాట. కాకపోతే ఎక్కువ దూరం ట్రావెల్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే సో వీక్ అయిపోయే అవకాశం, అంటే ఈ యొక్క వేవ్స్ కదా, సో అది వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం బూస్ట్ చేయడానికి అంటే సిగ్నల్ బూస్టింగ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమైజ్ దేర్ సిగ్నల్ కలెక్షన్ బూస్ట్ చేయడానికి వాటన్నిటిని కూడా ఉపయోగిస్తుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న టెలిస్కోప్స్ అన్నిటిలో కూడా సో ఫాస్ట్ అనేది ఏంటంటే అదొక టెలిస్కోప్, అది చైనాలో ఉంది. అన్నిటికన్నా కానీ స్ట్రాంగెస్ట్ లేదంటే లార్జెస్ట్ టెలిస్కోప్ ఏదంటే వరల్డ్లో ఇదే అనమాట. ఓకేనా. సో అంతరిక్షంలో ఉంటున్న డిస్టెన్స్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని కూడా స్టడీ చేయడానికి అనేది ఇది హెల్ప్ అవుతుంది. సో ఇదే ఫాస్ట్ అనేది అంటే చైనాలో. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ టెలిస్కోప్. ఓకేనా, అపర్చర్ స్పెరికల్ టెలిస్కోప్ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ఫాస్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ అనేది ఏంటంటే అన్నిటికన్నా కానీ చాలా వరకు లార్జెస్ట్ టెలిస్కోప్ వరల్డ్ వైడ్. సో ఫాస్ట్ అని అంటాము. ఇది ఎక్కడ ఉందంటే చైనా. ఓకేనా. సో ఫాస్ట్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది, చైనా అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ క్రూషియల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏం లేదన్నా, ఇది సింపుల్. మీకు చూడండి, బీహార్లో వచ్చేసి ఫ్లడ్స్ అనేది ఉంటూ ఉన్నాయి. సో రీసెంట్గా ఏంటంటే మనం చూస్తున్నాము అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఇప్పుడు డిలేగా స్టార్ట్ అయినా కానీ ఇండియా అంతా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుట్ అయింది కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈవెన్ ఎస్టర్డే ఆర్టికల్లో మీకు అస్సాంలో ఫ్లడ్స్ వచ్చినట్టు ఒక ఆర్టికల్ ఉంది, ఈరోజు బీహార్లో ఉంది. సో ఇదంతా ఏంటంటే ముఖ్యంగా బీహార్లో ఫ్లడ్స్కి కారణం ఏంటి, సో ఇలా మనం జియోగ్రఫికల్గా తెలుసుకోవాలి. ఏంటంటే
గాండక్, ఓకేనా. సో గాండక్ మరియు కోసి ఈ రెండు నదులు కూడా ఏంటంటేనన్నా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి, నేపాల్లో ఆరిజినేట్ అవుతాయి, ఓకేనా. నేపాల్లో అనేది ఆరిజినేట్ అవుతుంది. నేపాల్లో ఆరిజినేట్ అయినప్పుడు అక్కడి నుంచి ఏంటంటే శివాలిక్ హిల్స్, హిమాలయాస్లో శివాలిక్ కొండల ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడుతున్నప్పుడు అక్కడి నుంచి వస్తున్న నీటి వరద అనేది బీహార్ అనేది చాలా వరకు దాడి అనేది చేస్తుంది. సో అలాగే ఏంటంటేనన్నా సో ఈ నేపాల్లో అత్యంత ఎక్కువ వర్షాలు పడినా కానీ అది బీహార్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేపాల్లో ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు ఆ వర్షపు నీరంతా కూడా ఈ నదులు గుండా ప్రయాణిస్తూ బీహార్ వైపు వస్తుంది. బీహార్ అంతా కూడా ఏంటంటే ప్లెయిన్స్, చాలా వరకు సమాంతర నేలలో ప్లెయిన్స్లో ఉంటుంది కాబట్టి ఆ ప్లెయిన్స్ అంతా కూడా ఓవర్ ఫ్లడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చాలా ప్రజలు అనేది ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. సో ఇలాంటి వాటిని, ఓకేనా, ఇలాంటి వాటిని ఫైట్ చేయడానికి గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బీహార్ అంటేనే ఒక పెక్యులియర్ క్లైమేట్ అన్న, బీహార్ అంటేనే ఒక స్పెషలిస్ట్, ఓకేనా. ఏంటంటే బీహార్ ఏంటంటేనన్నా మార్చి అంటే ఏంటంటే ఎండాకాలం రాగానే ఏంటంటే బీహార్లో డ్రౌట్, కరువు ఎక్కువగా ఉంటుంది. టక్కని సౌత్ వెస్ట్ మాన్సూన్ రాగానే ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ ఒక ప్రాంతంలో మనకి కంటిన్యూస్గా అంటే ఏంటంటే కంటిన్యూస్గా తీసుకున్నాము అంటే ఒకవైపు డ్రౌట్, ఫ్లడ్స్ రెండూ కంబైన్డ్గా ఒకేలా ఉండే స్టేట్ ఏదైనా ఉందంటే బీహార్. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నారు అంటే మీరు బీహార్ని స్టడీ చేస్తున్నారు అంటే చూడండి, ఇదంతా బీహార్ అనుకుందాం, ఓకేనా. బీహార్ అనుకుంటూ ఉన్నామంటే సో అంతద్దు, సో ఇలా తీసుకున్నాం, ఓకేనా. సో ఈ విధంగా బీహార్ ఉందనుకుందాం. బీహార్ని రెండుగా తీసుకున్నానంటే ఇది మనకి మన యొక్క సో కాల్డ్ గంగా నది మధ్యలో ప్రవహిస్తుంది అనుకున్నాం. నార్త్ బీహార్లో ఏంటంటే ఫ్లడ్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఒకవైపు నార్త్ బీహార్లో విపరీతమైన వర్షపాతంతో వరద నీటితో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సదర్న్ బీహార్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏంటంటేనా దారుణమైన డ్రౌట్, అంటే వర్షపాతమే లేకుండా ఏంటంటే సఫర్ అవుతుంది. అంటే ఒకే స్టేట్లో రెండు రకాల కండిషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయగలం. దట్ ఈస్ బీహార్ యూనిక్ కండిషన్స్ అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలోనే సాధ్యము. అలాంటి ఒక అద్భుతమైన జియోగ్రఫికల్ యూనిక్ ఫీచర్స్తోనే ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఓకేనా. దట్ ఈస్ వాట్. సో ఇక్కడ కొన్ని రివర్స్ పేర్లు ఇచ్చారు. సో వాటిని కూడా మీరు తెలుసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ. గండక్, బాగ్మతి, అద్వారా, కమ్లా, కోసి అండ్ మహానంద ఇవి ఏంటంటేనా నేపాల్ నుంచి ఆరిజినేట్ అయ్యి అత్యంత వర్షపాతంతో ఏంటంటే సో కాల్డ్ బీహార్లోకి ఎంటర్ అయ్యి బీహార్లో ఉంటున్న కొన్ని ప్రాంతాలు నార్థన్ డిస్టిక్, చాలా జాగ్రత్తగా చూడండి, నార్థన్ డిస్టిక్ మధుబాని, ఆర్యా, కిషాన్గంజ్, సీతామార్హి, సౌపాల్ అండ్ మధేపూర్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడంలో ఏ ప్రయోజనం లేదు, ఎందుకంటే బీహార్లో పోయి మనమేం స్టేట్ ఎగ్జామ్ రాయము. కాకపోతే ఏంటంటే తెలుసుకొని ఉండాలి. సో ఒకవైపు నార్థన్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా వరద నీటితో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సో చూడండి, సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగాము, డైవర్ట్ చేయగలిగామంటే డ్రౌట్ హిట్ రీజియన్స్ అంటే సదర్న్ బీహార్ అనేది ఏంటి మనకి ఎప్పుడూ కూడా సౌత్ బీహార్ రీజియన్స్లో ఏంటంటే చూడండి సదర్న్ డిస్ట్రిక్ట్స్ అనేది ఏంటి గ్రిప్ ఆఫ్ డ్రౌట్ అంటే డిఫిషియంట్ రెయిన్ఫాల్, ఎరాటిక్ కండిషన్స్, వర్షపాతాలు లేవు, ఎండిపోతూ ఉన్నాయి, డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయి, కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దిస్ ఈస్ వాట్ బీహార్ యొక్క కండిషన్. ఇది జోగ్రఫికల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ఆర్టికల్ అన్నమాట. హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ దిస్. సో ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్పేసి మనం ఈరోజు ఒక వీడియో అనేది ఏం చేస్తాము. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ అనేది మన LTX క్లాసెస్ తరపు నుంచి అందిస్తున్నారు. ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఫుల్ కోర్స్ కావాలనుకుంటున్న స్టూడెంట్స్ అనేది జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే మీకు ఛార్జ్ చేస్తూ కంప్లీట్ ప్రిలిమ్స్ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. జూన్ 30 వరకు ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో అందులో ఉంటున్న సిలబస్ అంతా కూడా ఏమేమి కవర్ చేస్తామని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీస్. అలాగే ఈరోజు యొక్క MCQ క్వశ్చన్లకు చేద్దాం. 2022లో అడిగిన ఒక క్వశ్చన్ అన్న ఇది. సో చూడండి, క్వశ్చన్ చూస్తే పెద్దదిగా ఉంటుంది, ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. అలాంటి ఒక క్వశ్చన్ ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ చూడండి, మేజర్ సోలార్ స్టోమ్స్, సోలార్ ఫ్లేర్స్ అనేది ఎర్త్ రీచ్ అయినప్పుడు మనకి ఎలాంటి ప్రభావం అనేది ఉంటుందనేది ఇక్కడ అడుగుతున్నారు. ఎలిమినేషన్ పద్ధతిలో సో చూడండి, ఎలిమినేషన్ పద్ధతిలో ఒక్క పాయింట్ని మీరు ఎలిమినేట్ చేయగలిగారంటే ఆన్సర్ మీ చేతిలో వచ్చి పడిపోతుంది అనమాట. అలాంటి ఒక క్వశ్చన్. సో అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో మీకు ఎలిమినేషన్ పద్ధతిలో రాయగలిగిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇదే అనమాట. ఓకేనా, దట్స్ ఇట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో కైండ్లీ మీరు వ్యూ చేయడం మాత్రమే కాకుండా మన ఏపీ తెలంగాణలో ఉంటున్న యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటి వద్ద నుంచి ప్రిపేర్ అవుతుంటారో, కొంతమంది మీ ఫ్రెండ్స్ని సజెషన్స్ అడుగుతూ ఉంటారు, కొంతమంది న్యూ బిగినర్స్ ఉంటారు, వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. హిందూ ప్రిపరేషన్ టఫ్ అనిపించుకుంటున్న వాళ్ళందరికీ కూడా
ఈ వీడియో అనేది ఒక మేజర్ సపోర్ట్గా అనేది మీకు నిలబడుతుంది. చాలా మనకి ఈవెన్ నేను ఆఫ్లైన్ క్లాస్ తీస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈరోజు ఒక డౌట్ అడిగాను, వెగ్నర్ గ్రూప్ ఇష్యూ అంటే ఏంటి, వెగ్నర్ గ్రూప్ అంటే ఏంటో తెలియకుండా ఉన్నారు. కానీ చూడండి, అది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మన హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్న వారందరికీ కూడా తెలుస్తుంది. సో ఇది మనకి ఒక అలవాటు నాన్న. సో ఒక రోజు ఒక గంట సేపు మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక కంటెంట్ మీకు ఎక్స్ప్లెనేటరీగా దొరకడం, ఒక 1 అవర్ చూడలేకపోయినా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. ఎందుకంటే వేగంగా మేము పరిగెత్తలేం కదా. సో కొంతమంది స్టూడెంట్స్ స్లో లెర్నర్స్ వారికి తగినటువంటి విధంగా మనం వెళ్తూ ఉంటాం. సో అలాగే మీ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా అప్రిషియబుల్ నాన్న. సో రోజు మీరు పార్టిసిపేట్ చేస్తుంటేనే మాకు ఏంటంటే అది మనసులో చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో కైండ్లీ గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయండి. మీరంతా సక్సెస్ఫుల్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ ఎస్పీఆర్ సారే. మీరందరూ కూడా సక్సెస్ అయ్యి ఒక్క ఫోన్ కాల్ రావాలి. సో చాలా స్టూడెంట్స్ నేను ఎప్పుడూ చెప్తున్నాను, నేను టీచ్ చేసేది పర్టికులర్గా ఒక్క విషయం కోసమే. మీరెవరో నాకు తెలియాల్సిన అవసరంలా, మీరేంటో నాకు తెలియాల్సిన అవసరంలా. కానీ ఐ నెవర్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, ఓన్లీ ఐ మోటివేట్ స్టూడెంట్స్, ఐ డోంట్ కీప్ కాంటాక్ట్ విత్ స్టూడెంట్స్. ఏంటంటే సో ఇక్కడ ఒకటే చెప్తాను, క్వాలిటీ కంటెంట్ ఇస్తాము, కంటెంట్ని పొందండి, నీట్గా చదువుకోండి, ఎఫర్ట్ పెట్టండి, సక్సెస్ఫుల్ అవ్వండి. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మా టీచర్స్ అయినా మాకు ఒక ఫోన్ కాల్ కొట్టి, సార్ మీరు చెప్పింది మాకు నిజంగా హెల్ప్ అయింది, మేము సక్సెస్ అయ్యామని ఒక ఫోన్ కాల్. ఆ ఒక్క విషయం కోసమే మేము టీచింగ్ ఫీల్డ్లో మీకోసం వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఏది మైండ్లో పెట్టుకోవద్దు, క్లియర్ మైండ్తో పెట్టుకోండి, ఎఫర్ట్ పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అవుతారు. మీలో ఉన్న డౌట్స్ ఏమున్నా కానీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే నెవర్ ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, రీజన్స్ పక్కన పెట్టండి. ఎందుకు ఏంటి కష్టాలు ఏమున్నా కానీ పక్కన పెట్టండి. మీకున్న ఏకైక ధ్యేయం ఏంటంటే మీ యొక్క సక్సెస్. యూపీఎస్సీలో సక్సెస్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, వెల్ సెటిల్డ్ అవ్వాలి. సో దీనికి ఏం చేయాలో దానికి అన్నీ నేను చేయడానికి సిద్ధమే అనే ఒక మైండ్ సెట్ మీ బ్రెయిన్లో పెట్టుకొని మీ ప్రయత్నాలు అనేది పరిగెడుతూ ఉండండి. సక్సెస్ మీ వెంట వస్తుంది. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off for the today. So I will join you in a next beautiful session.